ప్రార్థించుకోండి. దాని తర్వాత మీకే మీరే కళ్ళు తెరుచుకోండి. లెక్క పెట్టుకోండి మీరే మనుషులు 1 2 3 4 5 అని అట్లా ఒక 100 50 లెక్క పెట్టుకొని మీకే మీరు రండి. ఎవరు పిలిచేది ఏం లేదు, మీరు బయటికి రండి అని. జయ గురుదేవ్. ఓకే చాలా సింపుల్గా ఉంటుంది ఇది నేను చెప్పేది. ఏదో అక్కడ మీరు ఏదో ఊహించుకొని బోర్ల బొక్కలు పడ్డాని అనుకోవాకండి. సింపుల్గా జరిగే విషయాలనే నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. దాని పెద్ద లింకులు ఎక్కడో ఏంది వెతుక్కోవాకండి. జస్ట్ మనకు పనికి వచ్చేది, మీకు పనికి వస్తే వాడుకోండి, లేకపోతే అవతల వాడే. దానికి ఖర్చు ఏం లేదు కదా. ఓకే రైట్. మన లక్ష్యం ఏంది? ఇప్పుడు ఎందుకు వస్తున్నాం వీడికి? జ్ఞానం అంటే ఏంది? మన గురించి జ్ఞానం అంటే ఏంది? మనది మనము అన్ని కరెక్ట్ గా నడవడం కొరకు. అదే చెప్తే ఒకళ్ళు చెప్తుంటే అన్ని అందరు చెప్తుంటే 10 వస్తాయి. ఒకళ్ళు చెప్పకుండా ఒక్కరికంటే ఆగిపోతుంది. ఆలోచన రహిత స్థితి ధ్యానం అంటే. ధ్యానం అనలేదు నేను. ఇక్కడికి ఎందుకు వస్తున్నాం అంటే ఆమె జ్ఞానం కొరకు అన్నారు. జ్ఞానం అంటే ఏందన్న? మనసు నిర్మలం చేసుకొని వస్తున్నాం సార్. అది ధ్యానం. నిర్మల్ మాకు అల్లకల్లో ఉంది బయట. ఏదో ఇది కాదు ఇంకో ఉంది లైఫ్ అని ఇక్కడ వచ్చినాం మేము. అది కూడా మన రీతిలో మనం ఏందో మన గురించి మనం తెలుసుకోవడానికి అది కూడా ఒక భాగం. అది 1 పాయింట్. అది కూడా ఒక భాగమే. దాంట్లో మన గురించి మనం తెలుసుకోకపోతే మనం ముందుకు ఎట్లా అడిగేది? ఎక్కడికి వెళ్ళి వచ్చినాం, ఎక్కడికి పోతున్నాం, ఎక్కడికి పోవాలి తెలియదు కదా మనకు. వచ్చినాం, పోయేది ఎక్కడికి, పోతుర్రు అందరు కానీ ఎక్కడికి పోతుర్రో తెలియదు కదా. అది కూడా తెలుసుకోవడానికి అది కూడా ఒకటే. ఎక్కడ చాలు చల్లగా మంచి ఎందుకు అదేమవుతుంది చెప్పు, మాట్లాడండి. ఎవరు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడితేనే మీ సమస్య ఎందుకంటే ఇంతకు ముందు గురువు రానప్పుడు మనకి ఏం తెలియదు సార్. ఈ శరీరం అంటే ఏందో తెలియదు, మనసు అంటే ఏం తెలియదు, మనసు అంటే ఏందో తెలియదు, మనకోటి బుద్ధి అంటే ఏందో తెలియదు, మన ఇంకోటి ఆత్మ అంటే ఏందో తెలియదు, సర్వాత్మ అంటే ఏందో తెలియదు. ఇవన్నీ కూడా గురువు వచ్చిన తర్వాత ఒకటి గురువులు వస్తుంటే ఇంకా తెలుసుకుంటున్నాం. ఇంకా తెలుసుకునేవి చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి, మనం ఉద్ధరించుకోవడానికి సార్. మానవులం కదా. మీరు చెప్పింది కరెక్టేనండి. మేము ఏకీభవిస్తున్నాం. మేము కూడా నేర్చుకుంటున్నాం. శిష్యుడు జవాబులు ఇచ్చే గురువు కూడా ఏది నోటికి వస్తారు చెప్పండి అమ్మా. మన రోజు ఈ రోజు మీరు ఒక క్వశ్చన్ అడిగారు సార్. మన రోజు చెప్పండి, ఈ రోజైనా నోరు విప్పురి మనం బయట పడతామని చెప్తున్నా. మన మనసులో ఏముందో బయటికి రావాలి, వస్తేనే కదా మనం ఎదుగుదల. ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి, గురువు ఒంటరిగా ఎదగలేడు, శిష్యుడు ఒంటరిగా ఎదగలేడు. శిష్యు గురు పరంపరతోనే ఈ సంభవిదాంతో ఏమంటారు కదా, గురువు ఎదగడానికి ప్రయత్నిస్తాడు. ఆ గురువు ఎదుక్కుంటూ తనతో పాటు శిష్యుని కూడా గుంజుకుపోతుంటాడు. ఎంతవరకు గుంజుకుపోతాడు అంటే నాకంటే ఒక అడుగు ముందుకు పోయి అంతదాకా గుంజుకుపోతాడు. తర్వాత వదిలిపెడతాడు. తర్వాత గురువు ఉంటాడు, గురువు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక స్టేజ్. ఇప్పుడు మనం 1వ తరగతి చదివిన తర్వాత ఏం చేస్తాం, 2లోకి పోతాం. 2 ఇట్లనే పరంపరలో ఉంటాం. గురువు పరంపరలో ఒక గురువు కూడా ఉంటాడు, జ్ఞాపకంలో ఉంటాం మనం. కాకపోతే ఏంటంటే ఆ స్థాయి ఎప్పుడైతే మనం అధిగమిస్తామో, శిష్యుడు ఎప్పుడైతే ఎదుగుతాడో ప్రయాణం ముందుకు సాగుతుంది, లేకపోతే అక్కడే ఉంటుంది. మనకు లక్ష్యం ఏంటిది? ఇప్పుడు దీనితో పాటు ఒక జ్ఞానం అన్నారు, అదొకటి అన్నారు, ఇదొకటి అన్నారు. ఇటన్నిటికీ ఇవన్నీ దేంట్లో వస్తాయి? ఇవన్నీ దేని ద్వారా వస్తాయి? దేని ద్వారా వస్తాయి? ఇవన్నీ
సాధన కూడా ఒక భాగం. ఓకే? సాధన కూడా ఒక భాగం. ఇంకోటి ఆచరణ కూడా సార్ ఆచరణ కూడా భాగమే. భాగమే ఇవన్నీ పట్టుదల అదే లక్ష్యం. పట్టుదల అదే లక్ష్యం, అది కూడా ఒకటి. యోగం వల్ల యోగం కూడా ఉండాలి. యోగం నీటికి వచ్చింది. అదే కదా. చెప్పండి. అట్లనే ఇంకా కొద్దిసేపు మాట్లాడండి, మంచిగా ఫ్రీగా మాట్లాడితే మంచి తేలికగా అవుతుంది. ఇప్పుడు అయ్యే వంటలు, అయ్యే తిండి, అదే జీవితం ఏదది. కొంచెం భిన్నంగా ఉండండి ఈ రోజు అన్న. ఊళ్ళో అందరు మంచిగా ఏంటంటే గోడలు పడగా రోజు 2 గంటలు మంచిగానే ఉంటున్నాం కదా సార్. రోజు 2 గంటలు హ్యాపీగా ఉంటున్నాం. ఉండాల్సిందే. ఉండటం వరకు మనం అన్ని ప్రయత్నాలు చేసేది హ్యాపీగా ఉండటానికి. కానీ ఈ హ్యాపీనెస్ ఏదనేది మనకే తెలియదు. ఎందుకు తెలియదు అంటే నేను చెప్తాను. చిన్నప్పుడు పిల్లాడు ఏం చెప్తాడు, పుట్టిన పిల్లాడు ఏం చెప్తాడు, ఏడుస్తే పాలు వస్తాయి, పాలు తాగుతాడు, పాలు తాగినాక పడుకుంటాడు. ఇక తర్వాత క్రమం ఎట్లా ఉంటుంది, ఇక ఒకదాని తర్వాత దాంతోనే ఆయన అప్పుడు ఏమనుకుంటాడు, పాలు తాగటం ఆనందం, తాగిండు పడుకుంటాడు. నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది, రెండో స్టేజ్ ఏమవుతుంది, ఇక కొద్ది రోజులు కాగానే ఆట బొమ్మల కాడికి వెళ్తాడు. కొన్ని రోజులు ఆట బొమ్మలు ఆడతాడు. ఆట బొమ్మలు ఆడిన తర్వాత ఏం చేస్తాం, ఇక కూడా వదిలిపెట్టేస్తాం. కొన్ని రోజులు అయిన తర్వాత నడక వస్తుంది. ఇక నడక వచ్చిన తర్వాత ఇక ఉరుకులు పరుగులు మాటలు వస్తాయి, మాట్లాడటం. ఇక దాంతో ఇక జీవితంలో జరిగే అన్ని ప్రక్రియలన్నీ ఇప్పుడు ఇవన్నీ మీరు అనుభవించు. అంటే ఆనందం ఎక్కడ ఉన్నది అనేది ఈ రోజు కూడా మనకు తెలియదు. ఇంకా ప్రయత్నాల్లో ఉన్నాం నేను అనుకుంటున్నాను. మరి ఇంకెవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ అదృష్టవంతులు ఉండరని నేనంటే చెప్తా. కానీ ఒకవేళ అట్లాంటిది స్థితికి ఎవరైనా ఎదిగి ఉంటే వాళ్ళు అభినందనీయులే అన్నా కాదు. యోగం అని అంటే నానా రకాల భాషలో నానా అటువంటి అర్థాలు చెప్పుకుంటూ వస్తారు అందరు. యోగం అంటే కలియిక. ఓకే, దేని నుంచి దేనికి కలియిక అని. శరీరం మనసు అంటారు, మనసు నుంచి ఆత్మ అంటారు, ఆత్మ నుంచి పరమాత్మ అంటారు. దానికి ఒక కాడ ఏడికి లింకు, ఒక కాడ ఫుల్ స్టాప్ పడట్లేదు దానికి. అవునా? యోగం అంటే జనరల్గా చెప్పేది ఏంటిది, మనం శరీరము మనసుని రెండింటిని సంఘటితంగా చేసుకొని దాని నుంచి మన జీవితం కొనసాగించాలి అని అంటారు. ఇక కొంతసేపు అయిన తర్వాత ఏమంటారు, కాదు మనం శరీరాన్ని మర్చిపోయి మనం ఆత్మని తెలుసుకోవాలంటారు. ఆత్మని తెలుసుకునే స్థితి వచ్చిన తర్వాత ఏమంటారు, ఆత్మ నుంచి మళ్ళీ పరమాత్మను కలపాలి. ఇదంతా అందరూ చేస్తూనే ఉన్నారు. కలిపినట్టే ఎవరన్నా చెప్పిర్రా మనకి, కలిసినట్టు. అసలు మనిషి దొరకలేదు, అసలు మనిషి మనకు ఎదురు పడలేదు. ఎందుకు పడలేదు? కలిసినట్టు మనిషి ఎవరన్నా ఎవరు కలిసి ఎక్కువ పెట్ట దొరికితే చనిపోయినాక ఇప్పుడు ఇదంతా ఏంది, ఇప్పుడు ఇదంతా ఏంది, అంత క్వశ్చన్ మార్కులు ఉండవు. అవునా కాదు? రిజల్ట్ ఆన్సర్ లేదు. ఎవరికాడ ఆన్సర్ లేదు. అందరూ ఊహతోనే మనం వెళ్తున్నాం. ఊహలో నమ్మకం, నమ్మకానికి తగ్గట్టు మనం సాధన దాన్ని ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క రూపంలో ఎవరు చెప్పిన సాధన ద్వారా ఒక్కొక్క రూపంలో ఒక సాధన తీసుకొని వెళ్తున్నాం. మనకు ఫస్ట్ ఏం చెప్పారు, మీరు ఇక్కడ ధ్యానం అని చెప్పారు, అంతేనా? ధ్యానంలో మీరు ఏమేం చేశారు, మీకు అంతకంటే ముందు ఏం చెప్పారు? ధ్యానం కంటే ముందు ధ్యానంకి రావడానికి మీకు జరిగిన ప్రక్రియ వచ్చినాక ఆ ప్రక్రియలు మీకు ఏం చెప్పారు, ఏం నేర్చుకున్నారు? రోగాలు అవుతాయని చెప్పి సార్ ఫస్ట్. అదేనప్పా చెప్పు, నిజమే. మరి దాని అబద్ధమైంది పోయిందా లేదా? పోయిందా లేదా? నీ అనుభవం చెప్పు, బస్ గదే చెప్పు. నిజంగానే ఇళ్ళకి వచ్చినా ఇది పోయింది వాస్తవం. అంటే బ్లఫ్ చెప్పొద్దు. బ్లఫ్ చెప్పాల్సిన అవసరం మనకు అవసరం కూడా లేదు. అది నువ్వు బ్లఫ్ చెప్తే ఇంకొంచెం ఎడగొట్టేడు అవుతావు. వాస్తవం ఏదో సత్యమే పలుకు. అంతే సార్. అయితే అయింది, కాకపోతే కాలేదు. దేవుడు కనబడ్డా? కనబడలేదు. అలాంటిది ఏం లేదు. అంతే కదా? ఏదున్నా మనం సత్యం మాట్లాడుకుంటేనే మనం ముందుకు వెళ్తాం. ఈ కన్నీటి పరంపరలో మనకు తెలుసుకునేది ఏంటంటే కేవలం ఒక్కదాని విలువనే మనం పెంచగలుగుతాం. ఈ భూమి మీద ఉన్న అన్నిటి వస్తువులు కానీ విలువలు అన్నిటిలో దాన్ని కానీ కేవలం ఒక్కదానికి మాత్రమే విలువ పెంచుకునే స్థితి ఉన్నది. అదేంటిది సార్? ఇంకొకటి ఏంటంటే రోగాలు పోతాయి అని చెప్పి మమ్మల్ని లాక్కొచ్చిరా అని చెప్పొద్దు. లాక్కొచ్చిరానే చెప్పిరంటే నువ్వు అవతల నువ్వు నమ్మలేదు. ఇక నమ్మే వచ్చాను. లాక్కొచ్చిరానా అనొద్ది కాడ. మీరేమో క్వశ్చన్ అడిగారు ఇంతకుముందు.
ఎప్పుడు ఇప్పుడే మాది ఒకటి ఇంపార్టెంట్ ఉన్నది అదేంటి అని ఆ, చెప్పండి అన్నారు మీరు అడిగారు సార్ ఇంత అది ఒక్కటే కాకుండా ఇదంతా ఒక్కటి సాధించవలసిన ఉన్నది విలువని అదేంటి పెంచడం అని. కోసం మనం అదే ఇలా అడుగుతుంది సార్. చేస్తున్నాం. అదే అదే. అవును అడిగినది అదేమని నాకు అర్థం కాలేదు. సాధించాల్సింది మన లక్ష్యం ఏంటిది అంటున్నా. ఆ. మనం ఏ లక్ష్యంతో ఉన్నాం? అంటే 24 గంటలు ధ్యానం చేసి, ఆనందంగా ఉండడానికి ధ్యానంగా కొంతసేపు ఆనందంగా ఉండి వెళ్ళిపోదామని వస్తున్నామా? ఇంకా దానికి ఏమైనా ఇంకా ఉన్నదా? లేదు, 24 గంటలు ముక్తికి ఆనందంగా మార్గం. ఉండడానికి, ఆనందంగా జీవించడానికి సార్ ఇది మెట్టు. ముక్తికి సరే, అది కోసం కూడా సార్ ప్రక్రియ. నేను అడిగిన ప్రశ్న ఏంది ఇప్పుడు? ఒక్కదానికి మాత్రమే విలువ పెరుగుతుంది. అది ఏంటిది? ముక్తికి మార్గం. చెప్పండి అయ్యా. ఇప్పుడు డిస్కషన్ అండి ఇది. ఏం లేదు. మోక్షం ఇక్కడ ఎవరు తెలియని మోక్షం పరిశీలిస్తలేరమ్మా. అందరికి తెలియని తెలివి తక్కువ ఎవరు లేరు. నోరు తెలియని వాళ్ళే తెలివి తక్కువ లీడ. నోరు ఎవరు తెస్తాలో అందరు తెలియగలరు. మోక్షం సార్, ముక్తి కోసం. మోక్షంతో మోక్షం కోసానికి నేను అన్నది అది కాదు. విలువ దేని ద్వారా పెరుగుతుంది? మన గుణాన్ని బట్టి పెరుగుతుంది, మనలోని మార్పును, మన ప్రవర్తన బట్టి ఆటోమేటిక్ గా అవి వచ్చేసినాయి సార్. వచ్చేసినాయి. మాకు ఇది పోవాలి, ఇది రావాలని ఏమన్నా మన ఆటోమేటిక్ వచ్చినాయి. మన ఆలోచన బట్టి. నువ్వు చెప్పవా? నీకు తెలిసిందో చెప్పు. చెప్పు నన్ను జోషి. స్కూల్ తీసుకుపోతారు. చెప్పు జోషి. ఓకే. మీరు ఎక్కడ ఉంటారు? ప్రయత్నం. దీని విలువ యాడికి పైన ఎంత ఉంటది? అంతే ఉంటది. అంతేనా? ఇండియాలో మాత్రం అంతే. ఇండియాలో మరి ఏది ప్రపంచంలో ఎడిగిపోయినా దీనికి 100 విలువ కట్టి దీనికి ఈక్వల్ ఇస్తారు వాళ్ళు. ఇస్తారు. దీని విలువ ఎడిగిపోయిన ప్రపంచంలో ఆ. దీని విలువ ఎక్కడికి పోయినా 100 రూపాయలే. ఇండియన్ కరెన్సీ ఈక్వల్ కావాలంటే వేరే దేశాల్లో వేరే వేరే రూపాయలలో ఈక్వల్ ఇస్తారు. 1 రూపాయి తక్కువ ఇయ్యడు, 1 రూపాయి ఎక్కువ ఇయ్యడు. అంటే దీని విలువ ఎడిగిపోయినా కూడా ఈక్వల్. మారదు. మారదు. దీని విలువ మారదు. ఒక్కరికే మారుతుంది. అది అది ఏంటిది? ఒక్కరికి ఒక్కదానికే విలువ మారుతుంది. అది ఏంటిది? ఇప్పుడు దీనికైతే మారదు కదా. అర్థమైంది కదా? మారేది ఏంటి? డాలర్ రూపాయి తీసుకొచ్చిన రూపాయికి ఈక్వల్ గా డాలర్ దీనికి ఈక్వల్ అంటే ఇది ఇస్తాం, అంతే. దీనికి ఈక్వల్ అంటే అది ఇస్తాం. దీని విలువ ఏడిపోయినా ఇదైతే మారేదైతే లేదు. కానీ మారగలిగేది ఒకటి ఉంది. అది ఏంటిది? ఆ? సత్యం మారదు సార్. మనసు సార్, ఆ. సత్యం అయితే మారదు. విలువ అన్న నేను. విలువ విలువ మనిషి తగ్గించుకుంటారు సమయాల్లో. ఆ? న్యాయం మాట్లాడితే మనుషులు కొంచెం విలువ తగ్గుతుంది ఒక్కొక్కసారి కొంచెం. ఆ. అదే మన పెరుగుతుంది ఎవరికన్నా? పెరుగుతుంది దేశం వల్ల. ఆ. సాధన వల్ల పెరుగుతుంది. మన Correct. జ్ఞానం వల్ల, సాధన వల్ల. మనం అందరం ఇక్కడికి వచ్చింది కూడా మన విలువను పెంచుకోవటం కొరకు. తెచ్చుకోవడం. ఎప్పుడైతే నీ విలువ పెరుగుతుందో నీకు తెలియకుండా ఆనందం నీలోకి ప్రవేశిస్తుంది. అది నీ విలువను పెంచుకోవటం కేవలం నీ చేతుల్లోనే ఉంది. ఇది ఎవరి చేతులు ఉండేది కాదు. ఇది దీనికి మనం ఏం చేస్తున్నాము? ఈ యోగం ద్వారా ముందు శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకొని ఆసనాలు చేసో, ప్రాణాయామం చేసో, మెడిటేషన్ చేసో ఏదో ఒక రూపంలో మనం ఏం చేస్తున్నాం? ప్యూరిఫై అవ్వకుంటూ వస్తున్నాం. ప్యూరిఫై అయ్యే క్రమంలో మనం చాలా నేర్చుకుంటాం. షట్చక్రాలు అంటాం, యమనియమాలు అని అనుకుంటాం. షట్చక్రాలలో మనకేం కనబడదు. వాస్తవంగా నీకేం కనబడదు. కాకపోతే బుక్స్లో వాళ్ళు నిర్దేశించింది నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తావో దాని యొక్క ప్రయోజనం నీకు తెలిసినా తెలియని దాని యొక్క ప్రయోజనం అయితే నీకు వస్తుంది. దీన్ని అనుభవించిరా మీరు ఎవరన్నా? చెప్పండి మీ సార్ అనుభవం. నేను నాకైతే 24 గంటలు ఆనందంగా ఉంటుంది సార్. నా నమ్మకం యాక్చువల్గా నేను నిజంగా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు ఆనందంగా ఉంటాను. మధ్యలో ఏదన్నా మనకు వస్తూ ఉంటాయి మనకు ఆపోజిట్లు వస్తుంటాయి, అవి వస్తుంటాయి. ఆటోమేటిక్ దాన్ని ఇది ఎందుకు వచ్చింది అనేది కూడా గురువులను అడుగుతుంటాం. నాకు ఇలా వచ్చింది, మరి దాన్ని క్లారిఫై చేసుకుంటాను. మళ్ళీ తర్వాత నేను ఆనందంగానే ఉంటుంది. అయితే నేనైతే ఈ పరిపూర్ణ స్థితికి ముందు మనిషి ఎదగాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ముందు చక్రాల గురించి తెలుసుకోవాల్సిందే. ముందు మనకేంటి? మూలాధార చక్రం ఉంటుంది. మూలాధార చక్రంలో ఉన్నటువంటి యొక్క మనిషి యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే మొబ్బుగా ఉండటం, సోమరిగా ఉండటం, ఏ పని చేయాలని ఆశించకపోవటం, తీరగా వస్తే అది. ఆ స్థితి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే ముందు దానికి ఉన్నటువంటి సాధన ఏదైతే ఉంటుందో చక్రాలు దానికి మనం సాధన చేస్తే
మెల్లమెల్లగా ఏంటంటే ఒక్కొక్క స్టేజ్లో నువ్వు ఒకటే రోజులో నువ్వు పైకి ఒకటేసారి వెళ్ళలేవు. ఆజ్ఞాచక్రం దాకా నువ్వు వెళ్ళలేవు. సహస్రానికి పోవాలంటే ఇంకా చాలా పడుతుంది. వీడి దాకా రాగలుగుతారు అందరు, ఏ సాధన చేసి అంతో ఇంతో ఆజ్ఞాచక్రం వరకు వచ్చేస్తారు. ఆజ్ఞాచక్రం దగ్గర అందరు ఆగిపోతారు. ఇక అంటే నీకు ఆనందం అనేది ఎప్పుడైతే పరిపూర్ణ స్థితి నీకు అర్థమైపోయిందో ఈ ఆనందంలో ఉండడానికి ప్రయత్నం ఇస్తాయి. ఇక దాని తర్వాత స్టేజ్కి మనం ప్రయత్నం చేయం చాలా మంది. అంటే అది ఒక్క యోగులకు మాత్రమే సాధ్యమని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన కాడికి మీరేమంటారు? అది మేము చిన్న వాళ్ళ శిక్ష మనం ఎంట్రీ 1 year కూడా కాలేదు, 5-6 నెలలు. సంబంధం లేదు, యోగాకి ఎంట్రీకి సంబంధం లేదు, నీ జీవితంతోనే సంబంధం. ఈ జీవితాన్ని తీసుకొచ్చి యోగంలో మనం దాన్ని ముంచుతున్నాం ఇప్పుడు. అంతే, మునిగినాం దాంట్లో, మునిగినా అయిపోయింది కాదు. తీసుకుపోతారు కదా వీళ్ళు ముంచి పాపాన్ని పరీక్షలని వెళ్ళిపోవాలి అంటే ఇక అయిపోయినట్టే కదా. రిజిస్ట్రేషన్ అయితే ఒక చక్రం అయిపోయిన తర్వాత మన జన్మస్థానానికి ఉంటుంది. పురుషులకు కానీ స్త్రీకి కానీ రెండింటికి ఒకటే జన్మ కారణం, ఇద్దరికి ఒకటే. అది అక్కడి నుంచి మనం జన్మ తీసుకుంటాం. జన్మ తీసుకున్న తర్వాత మనకేమైతే మనకు తెలియకుండానే లోపల రెండింటి సంయోగం జరిగి, సంయోగించిన తర్వాత మన గర్భకోశంలో ఉత్పన్నమై తర్వాత డెలివరీ అవుతుంది. ఆ నుంచి డెలివరీ అయిపోతుంది. అదొక స్టేజ్ మనకి. ఈ స్టేజ్లో ఏముంటుంది, మూలాధారంలో ఉండే స్థితి ఒక స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. అదేమనుకుంటున్నాం, మనిషి యొక్క స్థితిలో ఎట్లా ఉంటాడంటే ప్రజ్ఞ ఉండదు. ప్రజ్ఞ అని స్వతహా ప్రజ్ఞ అంటూ ఏముండదు కాడ. ఇక్కడి నుంచి ఎదుగుతాం. ఇక ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నేర్చుకుంటూ ఉంటాం. నేర్చుకునే స్థితి ఏంటిది, ఇక్కడ కూడా ఒక షట్ చక్రం తర్వాత 2వ చక్రానికి వచ్చిన తర్వాత ఈడ కూడా నీకు వచ్చే జబ్బులు ఎట్లాంటివి వస్తాయంటే యూరిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించినవి కానీ, ఈ పిల్లలు పుట్టేదానికి ప్రక్రియలు ఉంటాయి కదా, గర్భసంచి, దీనికి సంబంధించిన అన్నిటి కూడా దీనికి అనుసంధానమై ఉంటాయి. అవన్నీ అంటే ఈ రుగ్మతలలో ఉన్నప్పుడు మనిషి ఆ రోగాల నుంచి అధిగమిస్తేనే మళ్ళీ ఇంకొక స్టేజ్ బయటకు వస్తాం. లేనప్పుడు ఎంతసేపు నువ్వు ఒక రుగ్మతలు ఉన్నప్పుడు నీకు ఎంతసేపు నీ ధ్యాస అంత దేని మీద ఉంటుంది అంటే నీవు ఎక్కడైతే స్ట్రక్ అయి ఉంటావో అక్కడే ఉంటావు. ఇక నీకు ధ్యాస అంత ఎంతసేపు ఆ నొప్పి మీదనే, దాని మీద, లేకపోతే ఒక సుఖం మీదనే ఉంటావు. ఈ చక్రంలో ఉన్నప్పుడు ఎంతసేపు ఏంటంటే సంయోగం అంటే స్త్రీ పురుష సంయోగం అనుకోని, ఆస్తులు సంపాదించుకునేది అనుకోండి కానీ, ఇంకేదో అని కానీ, ఏదో ఒక దానికి మనిషి వాటితోనే ఆకర్షింపబడి అక్కడే ఉంటాడు. ఇక అక్కడికి ఇంకా జ్ఞానం అనేది ఇంకా రాదు అక్కడికి. ఈ స్టేజ్ దాటడానికి మనం సాధనలా చెప్పడానికి ఎట్లెట్లా దాటాలి, దానికి నిర్దిష్టమైనది అనేది ఉన్నాయి, అవన్నీ నేర్పిస్తాడు. తర్వాత నాభి దగ్గరకు వస్తాం. నాభి దగ్గరకు వచ్చినాక ఒక స్థితి, ఇక్కడే నీకు జ్ఞానం స్టార్ట్ అవుతుంది. ఈ 2 స్టేజ్ల నుంచి ఎప్పుడైతే నువ్వు దాటి అంటే నీ శారీరక కానీ నీ మలాశయానికి సంబంధించిన రుగ్మతల నుంచి ఎప్పుడైతే బయటపడతావో జ్ఞానం గురించి ఆలోచించే స్థితి ఎప్పుడు నీకు అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తావు, నీ అంతర్గత అవయవాలు ఉంటాయి లోపల మొత్తం. ఈ అంతర్గత అవయవాలంటే ఈ నుంచి దీని మధ్యలో ఏవైతే ఉంటో బ్రాంకియాసిస్ అనుకో, లేకపోతే లీవర్ అనుకో, ఇంకా ఏవైనా ఉంటాయో వీటన్నిటి మీద మనం దాన్ని ఫోకస్ చేసుకుంటూ మనం మళ్ళీ ప్రాణాయామం చేస్తే మెల్లమెల్ల క్రమక్రమంగా ఇవన్నిటి నుంచి కూడా బయటపడతాం. ఆడి నుంచి వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తాం, హృదయస్థానానికి వస్తాం. హృదయస్థానంలో ఏమొస్తుంది, ప్రేమ అనేది తెలుస్తుంది. అప్పటిదాకా నీకు ప్రేమ అనేది అంటే కేవలం నీకు సంబంధించి నీకు ఆనందాన్ని ఇచ్చేదే ప్రేమ అనుకుంటావు తప్ప, నేను ఇస్తే ఎదుటోళ్ళ దాంట్లో కూడా ప్రేమ ఉత్పన్నం అవుతుంది అనే విషయం మనకు తెలియదు. ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వస్తావో, హృదయస్థానానికి అయితే ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీలో మనసు వికసించిన అందరితో షేర్ చేసుకోవడం కానీ, పంచుకోవడం కానీ, నీ దగ్గర ఉన్న వస్తువు కానీ వాళ్ళకి అనియటం కానీ, వాడి దగ్గర ఉన్నది ఏదైనా కానీ నువ్వు తీసుకోవడం కానీ, పరస్పర సహకారం అనే స్థితి ఎప్పుడు వస్తుంది, మనిషి ఈ స్థితికి ఎదిగిన తర్వాత వస్తుంది. ఈ కింది స్థితిలన్నీ వదిలిపెట్టాల్సిందే. నువ్వు ఇంకా ఎదుక్కుంటూ వచ్చావు, ఇవన్నీ వదిలిపెట్టాలి. ఇవన్నీ ఏంటి, స్థానికమే ప్రాథమికమైనవి.
ప్రాథమికమైన స్టేజ్ నుంచి ఎప్పుడైతే మా ఆత్మ ఇక్కడికి వచ్చేసిన శుద్ధి జరుగుతుంది. ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మన ఎదుటోళ్ళని బాధ పెట్టొద్దు, మనకు సాధ్యమైతే మన బాధలు మనవి, మనం ఏమన్నా దేవునికి చెప్పుకుందాం, ఆయన తీర్చుతాడు, లేకపోతే లేదనే స్థితికి ఎదిగి ఒక స్థితికి వస్తాం. ఇది అప్పుడేంది ఈ నీ గుండెకి సంబంధించినవి, ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులే ఉంటాయి దీంట్లో చాలా వరకు. ఇది అధిగమించడం అంటే ఇది సాధన ద్వారా అధిగమించడానికి సునాయాసమే. ఇది మీరు ఎవరైనా సరే ఏ రోగంతో ఉన్నవన్నీ వచ్చి ఇక్కడ నేను కూర్చుంటా 41 రోజు నేను చెప్పిన సాధన మీరు చేయండి, 42వ రోజు మీరు పోయి టెస్ట్ చేయించుకోండి, ఆ రోగాలన్నీ పోతాయి. కానీ అన్నీ మీరు నేను చెప్పిన నేను చేయాల్సింది. నేను బయటికి పోతా, నేను పత్యం తప్పుతా, అది చేసినది అని ఈడ ఏమంటారు వంకాయలు చెప్పడానికి లేదు. ఇక నువ్వు సాధన చేయదలుచుకుంటే నువ్వు నిర్దిష్టంగా నిలబడు, నీతో పాటు ఎవరో ఒకరు నిలబడతారు, నిన్ను ముందుకు తీసుకెళ్తారు. ఓకే, తర్వాత ఈడి కంఠం దగ్గరకు వస్తాం. కంఠం నుంచి నీకు జరిగేది ఏంటిదంటే బయటి నుంచి వచ్చి ఎటువంటి రుగ్మతల్ని కానీ అది ఆల్మోస్ట్ ఆల్ ముక్కు దాటి ఆడిపోయి ఇక్కడే ఆపేస్తుంది, ఇది చంపేస్తుంది. అది ఇంకా అది శక్తివంతమైన అనుకో, అప్పుడు ఇంకా లోపలికి ప్రవేశిస్తారు, ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, నిరంతరం ప్రయత్నం చేస్తుంది. దీన్ని కూడా మనం శుద్ధి చేసుకోవచ్చు. ఇది శుద్ధి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ శ్వాసకోశాలకు సంబంధించిన రుగ్మతలన్నీ పోతాయి. బయట మనకి స్పాండిలైటిస్ అంటారు కదా, ఈ స్పాండిలైటిస్ కానీ దీనికి సంబంధించిన కానీ ఈ షోల్డర్కి సంబంధించినవి కానీ ఇవన్నీ దీని కింద ఏమున్నాయి మన అవయవాలు ఈ స్టేజ్ నుంచి ఈ మధ్యలో ఉండే ఈ హృదయానికి దీని మధ్యలో ఏదైతే అవయాలు ఉన్నాయో మీరు గీత గీసుకోండి, కావాలంటే ఇట్లా బొమ్మ గీసుకొని చెక్ చేయండి. ఆ రుగ్మత ఉంటే ఆ లక్షణాలన్నీ మీకు క్రమక్రమంగా వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఇంటి నుంచి వచ్చిన తర్వాత మనకు వచ్చేది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రంలో మనకి ఏంటిది, అప్పటిదాకా మనం మనసుని నిలబెట్టడం అనేది మనకు తెలియదు. ఇవన్నీ ఏంటి మనకి ఏదో ఒక ఉపయోగాలకు సంబంధించి వచ్చింది. వీడికి వచ్చిన తర్వాత నీకు జరిగేది ఏంటిది, మనసుని నియంత్రణ చేసేది అనేది మనకు ఆజ్ఞాచక్రం నుంచే వస్తుంది. దానికి సంబంధించిన క్రియలు ఉన్నాయి, అది మనం చేస్తే దాంతో పరిశుభ్రం అవుతుంది. దీంట్లో రెండోది ఏంటిదంటే మనకు ఎప్పుడైనా సరే మన బ్రెయిన్లో 2 సెక్షన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి పని చేస్తే రైట్ సైడ్ ఒకదానికి పని చేస్తుంది. లెఫ్ట్ సైడ్ పని చేసేదంతా దేనికి పని చేస్తుంది అంటే సాంకేతికత, అంటే తెలివికి సంబంధించింది, సంపాదించుకోవడానికి సంబంధించింది, ఇంకేమైనా ముంచడానికి సంబంధించింది అన్ని దీంట్లోనే పుడతాయి. ఇప్పుడు మనం అంతా 99% మంది కేవలం ఈ లెఫ్ట్ సైడ్ బ్రెయినే వాడతారు. ఎంతసేపు నేను ఏం సంపాదించినా, నేను ఏం కూడబెట్టినా, ఈ ప్రజ్ఞలు పడి మనిషి ఏం చేస్తాడంటే తన సొంత జీవితాన్ని అంతా మర్చిపోతాడు. అసలు నువ్వు నీకు పుట్టింది దేనికి, నీకు జన్మ దేవుడు దేనికి ఇచ్చాడు, అది మనం తెలుసుకోకుండానే కేవలం खाना पीना सो गए मर गए బర్గస్ ఇక మళ్ళీ గాడిదో కుక్క పిల్ల మళ్ళీ ఏదో పుడతాం, మళ్ళీ ఏదో చేస్తే మళ్ళీ కొన్ని జన్మల తర్వాత మళ్ళీ ఒక మనిషి జన్మ వస్తుంది. కాబట్టి ఎట్లా మీకు అదృష్టం ఉంది, మీరు మనిషి జన్మ ఎత్తిరు, ఎంతో 4 అడుగులు వేసిరు. దీంట్లో ఈ 4 అడుగుల నుంచి మీరు నేర్చుకున్నది ఏదైతే ఉండదో దాని పరిపూర్ణత సాధించే స్థితికి మనం అడుగులు వేయాలి. ఇప్పుడు అంతేనా? సోప్ చూడదు, నువ్వు సంపాదించేది నువ్వు సంపాది వద్దు, నేను ఏమన్నాను, నువ్వు ఏమన్నా చేయి, దందాలు ఏ దందా చేసినా వద్దు, సత్యవంతంగా ఉంది. నీ సాధన మొత్తం ఏంటిదంటే నువ్వు నెక్స్ట్ మెట్టు ఎక్కాలని అంటే సత్యం ఒకటే నువ్వు పట్టుకుంటూ నువ్వు బయటికి పోతావు. ఇక లేకపోతే ఈ నుంచి మళ్ళీ నువ్వు కిందికే వస్తావు, ఈ ఆజ్ఞాచక్రం కాడి నుంచి నువ్వు కిందికి వస్తావు తప్ప ఇక నీ పైకి పోవడం అనేది నీకు అసాధ్యమే కదా. మనం ఒక అడుగు వెనక్కి వేస్తామంటే చాలా దిగజారిపోతాం, అబద్ధం ఆడినా సరే చాలా దిగజారిపోతాం, మళ్ళీ పైకి రావాలంటే చాలా కష్టం అమ్మా. ఇది ఒక్కటి సత్యం పట్టుకుందామంటే ఊహించినంతకి ఎత్తుకెళ్తాం. నా ఎక్స్పీరియన్స్ ఇది. ఈ ప్రక్రియలో ఎన్నోసార్లు లేస్తుంటాం పడుతుంటాం. నాకు కూడా అది లేస్తా పడుతూనే ఉంటాను. కాకపోతే రూపం ఇట్లనే ఉంటుంది, వాక్ ఇట్లనే ఉంటుంది, కానీ పడిపోయింది లేచింది నాకే తెలుస్తుంది. నన్ను చూసేటోళ్ళకి ఎవరికి తెలియదు. అది నేను చెప్పుకుంటే తప్ప ఎవరు గుర్తించని కూడా గుర్తించలేదు. సత్యం చెప్పితే ఎవరైతే సత్యం చెప్పగలుగుతారో వాళ్ళ వాయిస్లో ఒక విధమైనటువంటి బలం ఉంటుంది.
ఆ బలమే ఈ ఎదుటి వాళ్ళ వివేకాన్ని సృష్టిస్తుంది, వాళ్ళ ప్రజ్ఞని తట్టి లేపుతుంది. నిద్రపోయిన కూడా ఆ వాయిస్ శుద్ధి ఏదైతే ఉండదో తట్టి లేపు ఒకసారి కనుక నువ్వు పట్టుకోగలిగితే ఇక నీకు తిరుగు ఉండదని అర్థం. ఒకసారి అబద్ధం ఆడినావు అనుకో, నీకు ఇంటికి పోయి నీకు అర్థమవుతుంది. నరసింహరా నువ్వు ఇందాక ఇక్కడ అబద్ధం చెప్పినావు అనుకో, నీ మనుషులైనా నువ్వు చెంపలేసుకోకుండా ఉండలేవు ఇక నువ్వు. కానీ అక్కడే ఆగొద్దు, చెంపలేసుకుంటుందని ఆగొద్దు ఇక నువ్వు. మళ్ళీ ఏం చేయాలి, రేపు పొద్దున్న లేచిన తర్వాత ఈ తప్పు మళ్ళీ చేయాలి. ఒకసారి చేసిన అయిపోయింది, తెలుసో తెలియకనో ప్రలోభపడో. ఎందుకంటే మనిషి జీవితం అట్లాంటిది, ప్రతి ప్రలోభానికి మనసుకు లోన్ అవుతుంది ముందు. ఆ లోన్ అయిన ప్రతిదీ కూడా నీ అనుభవంతోనే నేర్చుకోవాలి, ఎవరి అనుభవంతోనే నువ్వు జోడించుకునేది లేదు. పడిపోవటం నువ్వే నేర్చుకోవాలి, లేవటం కూడా నువ్వే నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంకోటి అట్లా జరిగింది అనుకో, అది మనం ఎక్కడో కిందికి వెళ్ళిపోతున్నాము అని ఒక వేరే ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి అది మళ్ళీ నెక్స్ట్ టైం నేను చేయను. నేను ఏమంటున్నా, ఇది 100ల సార్లు 1000ల సార్లు 1,00,000 సార్లు జరుగుతుంది. ఒక్కసారి జరిగేది క్రియ కాదు, ఇది ఒక్క రోజుతో పోయేది కాదు, నిరంతరం నిన్ను వెంటాడుతుంటది. అది నేను ప్రతిక్షణం నిన్ను పరిశీలిస్తూనే ఉంటది. ఇలా నరసింహరావు అయిపోయిండు, ఇక నీకు సర్టిఫికేట్ ఇచ్చి తోలేరు బయటికి. నీ సర్టిఫికేట్లు అన్ని బయటనే, ఈడ సర్టిఫికేట్లు నైచెళ్తా. నీ ప్రజ్ఞే నీ మనసే నీకు సర్టిఫికేట్ ఇవ్వాలి, ఎవరు ఇచ్చేది లేదు ఇక్కడ. నీకే తెలిసిపోతుంది. నువ్వు ఓకే అనుకుంటే ఓకే, నాకేం అభ్యంతరం లేదు. నేను సత్యవంతంగా ఉన్నా నువ్వు చెప్పినావు అనుకో, ఓకే నేను నమ్ముతా. ఎందుకంటే నువ్వు సత్యవంతంగా ఉన్నావు లేదా నాకైతే తెలియదు కదా, అది మనకే తెలుసు కదా. నువ్వు చెప్పలేవు కదా. నువ్వు సత్యవంతంగా ఎప్పుడైతే లేవో నీ మాట తిరిగిన తేడా వస్తుంది. అందుకని ఇప్పటి నుంచి మీరు అందరు చేయాల్సింది ఏంటంటే, ఏమన్నా కానీ అత్త తిట్టని, మామ తిట్టని, కొడుకు తిట్టని, అయ్య తిట్టని, మొగడు తిట్టని, ఎవరు తిట్టని, ఏమన్నా కానీ సత్యం చెప్పేది. చేదన అయితే సత్యాన్ని కూడా పాడవనేది, లేకపోతే వదిలిపెట్టేది. తింటాం దాన్ని తింటాం, ఏమైతుంది? తిడతారు, 2 రోజులు తిడతారు. దీంట్లో ఉన్న శక్తి ఎట్లాంటిదంటే అసలు మనం అది ఏ విధంగా దాన్ని పోల్చలేము అసలు. అన్ని చెప్తారు కానీ ఒక ఆస్తుల కాడ చెప్పారు సార్. అమ్మా మీ దగ్గర ఎంత బంగారం ఉన్నది సత్యం చెప్తారా, ఎంత డబ్బు ఉన్నది సత్యం చెప్తారా సార్? చెప్పకపోతే నీకు అమ్మా నేనేం చేయనమ్మా దానికి. నేను చెప్తా, నన్ను అడుగు, నేను చెప్తా. నా బలాను బలహీనతలు అన్ని నేను చెప్తాను. సంబంధం లేదు, ఎవరితో మనకు సంబంధం లేదు, ఈడెవ్వరితోని సంబంధం లేదు. నీకు నువ్వే నీ అద్దం ముందర పడి నీకు నువ్వే చెప్పుకో. నువ్వు నాకు చెప్పాల్సిన పనే లేదు, నేనే వాడికి చెప్పడానికి. ఇప్పుడు అది సార్, రాముడు ఏం చేసిండు, రావణుడు మనకే చేసేది. మనం ఎంత వరకు ఉన్నాము, మనం నేను ఒక్కరితో పోల్చుకున్నారు కానే కాదు తల్లి. ఇది నువ్వు పరిశీలించుకోవటమే, నిన్ను నువ్వు ఎదగడాలు వేసుకోవడానికి, నువ్వు దాన్ని ప్రోత్సహించుకోవటమే. నువ్వు తప్పు చేస్తే పర్లేదు, ఇదే తప్పు రోజు చేయనంటే ఇంకా 4 రోజులు అయిన తర్వాత వేరే తిరిగి ఉంటావు. నువ్వు ఇట్లా ఉండవు. అట్లా నీ ఫేస్లో ఉండే ముఖ వర్చస్ కానీ, కళ్ళల్లో ఉండే వెలుగు కానీ క్రమక్రమంగా అది ఆటోమేటిక్గా దిగజారిపోతాయి. అగ్రచక్రం నుంచి కిందికి వచ్చేస్తాయి. అది కాకపోతే నువ్వు సాధన చేస్తుంటే మళ్ళీ నిన్ను నిలబెట్టడానికి ఇవన్నీ మళ్ళీ నీకు ఇన్స్టాంట్గా పనిచేస్తాయి. ఇప్పుడు ఏదైనా శక్తి పోతే ఏం చేస్తాం, డిహైడ్రేషన్ అవుతుంది, ఒక ఆయన వాంతులు విరోచనాలు అవుతాయి, ఆయనకి నాడి కొట్టుకొని ఏం చేస్తాం, అప్పుడు ఏం చేస్తాం, ఇంత ఉప్పు ఇంత పంచదార వేసి నీళ్ళు పోయాంగానే లేచి కూర్చుంటాడు. అంత ఇన్స్టాంట్ శక్తి అడంగా వచ్చింది ఆయనకి. అప్పటిదాకా లేడు కదా, తినలేదు, ఏం తినలేదు. ఒక్క నీటి నుంచి శక్తి ఎట్లా వచ్చింది? అట్లనే మన ప్రతి కణంలో శక్తి అనేది విపరీతంగా ఉంటుంది, నువ్వు తెలుసుకోలేవు. అది దాన్ని నువ్వు తట్టి లేపితే నీ శక్తి నీకే అర్థం కాదు. అది ఎప్పుడు ఉజ్వలిస్తూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది, ఆరిపోకుండా ఎప్పుడు నిరంతరం నీకేమంటే ఉత్సాహాన్ని ఇస్తూనే ఉంటుంది. అది దాన్ని నువ్వు ప్రజ్ఞను ఎప్పుడైతే నువ్వు వదిలిపెడతావో ఆటోమేటిక్గా మళ్ళీ ఫాలో అవుతూనే ఉంటావు. అందుకని పట్టుకున్నదంటే ఏదైతే ఒకటి ఉంటే ఏమైనా జరిగింది, ఏదైనా జరిగేది, ఏమి జరగదు. మీరు సత్యం చెప్తే మీకు జరిగే నష్టం అయితే గ్యారెంటీగా ఉండదు. అట్లాంటిది ఏదో ఉంటుంది, నా దగ్గరికి రా, నా నష్టం నేను భర్తిస్తా, నేను భర్తీ చేస్తాను. ఎవరికైనా నష్టం వస్తే నువ్వు సత్యం చెప్పడం వల్ల నీకు ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టాన్ని నేను భర్తీ చేస్తా అంటున్నా.
అదే టైం 3 నెలలు నేనున్న రోజులు నా బుర్ర నా జ్ఞాపక శక్తి నిన్ను గుర్తుపట్టే రోజులు నిన్ను గుర్తుపట్టలేనంటే నేనేం చేయలేను అప్పుడు నా జ్ఞాపక శక్తి పోయినా నేనేం చేయలేను కదా. నాకు మనిషికి వచ్చే లక్షణాలు అంటే నాకు వస్తాయి. వెంకటరెడ్డి సార్ నేను ఒక్కటి చెప్తా, దీనికోసమే చెప్తా. ఒక బాబుని స్కూల్లో జాయిన్ చేస్తారు సార్. బాబుని టీచర్ ఏం చేస్తుంది, లిస్ట్ రాసుకుంటారు కదా, మీ డాడీ పేరు ఏంటో, మీ డాడీ ఎవరో తెలుసుకొని రమ్మంటారు. వాళ్ళ అమ్మ దగ్గరికి పోతారు. అమ్మ మా డాడీ ఎవరని అడుగుతాడు, మా తండ్రి ఎవరని అడుగుతాడు. నాయన నేను నా వృత్తి ఏంటి, పూటకు ఒకరి దగ్గర పండుకుంటేదని నేను, మీ నాయన ఎవరో నాకు తెలియదు అంటారు. అంటే అక్కడ ఎంత సత్యం ఉంది సార్. అది ఆమె ఒప్పుకున్నది. ఆమె ఒప్పుకున్నది, ఆ ఒప్పుకున్నది పిల్లగాడు చెప్తే ఆ పిల్లగాడు కూడా ఒప్పుకొని పోయి తన దగ్గర ఇదే సత్యం అంటే ఇదే. ఏది ఉందో అది చెప్పడమే సత్యం. ఇంతకంటే భయంకర సత్యం అయితే ఉండదు కదా. ఆ పిల్ల కూడా ఆ గురువు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఎవరు చెప్పలేరు. అట్లా ఎందుకంటే నా తల్లి వ్యభిచారని నేను చెప్పుకోగలుగుతానా? ఎంత ధైర్యం ఉండాలి దానికి. అంటే వాళ్ళ ఎదుటోళ్ళు అనే మాటలు, రేపటి నుంచి వచ్చే నీ బాణాలు అన్నిటికీ తట్టుకునే శక్తి ఆ పిల్లగాళ్ళు ఉండబట్టే గురువు దగ్గరికి పోయి చెప్తే స్వీకరిస్తాడు అతన్ని. సత్యవతి జాపాల సార్. అదే వెరీ గుడ్ సార్. ఆ పేరు కూడా అదే రాస్తారు సార్. అది రాస్తారు. అంటే ఎంతకంటే పెద్ద సత్యం మనమైతే ఏం పోతలే కదా. మనకి ఇట్లాంటి లేవు. సరే దేవుడి దయవల్ల అది కూడా లేదు కదా. తల్లి పేరు వాళ్ళ అబ్బాయి పేరు కదా. అదే ఇప్పుడు ప్రతిది కూడా ఏంటంటే మనం ఎదగడానికి కావలసినటువంటి కథలు కానీ, సూచనలు కానీ, దానికి సంబంధించిన హిస్టరీ కానీ ప్రతి చోట మనం అన్వేషిస్తే మనకు దొరుకుతుంది. మనకు దొరకని చోట అంటే ఏం లేదు. కేవలం ఒక తిండి కొరకే, నిద్రపోవడం కొరకే మనం పరిమితం అయినట్టు మనిషి జీవితం కాదు. ఈ స్టేజ్ నుంచి ఒక ఎదగండి. మీరు రోజు కనీసం ఒక పూట తిండి మానేయండి. ముందు 3 పూటలు తినే వయసు కాదు మీది, అర్థం చేసుకోండి. ఎవరైనా మీరు తినొచ్చు, మీరు ఇద్దరు, మీకు ఇద్దరికి గ్రాండ్. మీ మదర్కి నేనే చెప్పేస్తా 3 పూటలు పెట్టాలి. ఓకే, నువ్వేం భయపడకు. ఓకేనా? లంచ్ తిని డిన్నర్ వదిలేయాలి. రైస్ 3 పూటలు కాదు సార్, రైస్ ఒకటేసారి. అమ్మా రైస్ ఒక్కసారి నేనమ్మ రైస్ ఇది అని నేను చెప్పట్లేదు. నేను 3 పూటలు పండ్లు తిని నేను రైస్ మానేసిన అని అంటే అది ఉపాసమా? నేనేమంటున్నా, ఆహారము ఏదైనా కానీ, ఏ ఆహారమైనా 2 times పరిమితం చేయండి అని చెప్తున్నా. చలో ఇవాళ అందరూ ప్రతిజ్ఞ చేద్దాం పట్టండి. మనం ప్రతిజ్ఞ చేసినాక మళ్ళీ తింటే అది అబద్ధమే కదా సార్. సత్యం చెప్తావు కదా. ఇది ఏమంటున్నా, నువ్వు ఇవాళ వచ్చి నాకు అబద్ధం చెప్పలేవు సార్. నేను ఇవాళ ఏదో ఒక కారణం వల్ల 3 సార్లు తిన్నా అని చెప్తా. మంచిది, ఓకే. మీరు నిర్ణయించుకోవాలి. అది నేను దానికి సరైన సమయం నేను చెప్తా. అదే పాటించడం మీ ఇష్టం. అది తెలవాలి కదా. నేనేమంటున్నా అంటే సాధన అబ్బాయి, ఇదంతా సాధనలో ఒక భాగం. ఈ సాధనలో నువ్వు 12 o'clock దాకా తినకుంటుంటే ది బెస్ట్. మధ్యాహ్నం ఉదయం 12 దాకా నువ్వు తినకుండా ఉండగలిగితే ది బెస్ట్ అన్నమాట. ఈ ఉదయం నుంచి 12 వరకు వాటర్ తక్కువ. వాటర్ ఎప్పుడు తాగినా 200 ml. ఒక ఫస్ట్ పక్క నుంచి లేచినప్పుడు ఒక్కసారి మాత్రమే 400 ml, లేకపోతే 1/2 లీటర్, అంతకంటే ఎక్కువ తాగొద్దు. మన యూరిన్ బ్లాడర్ కెపాసిటీ ఏంది వచ్చి 600 ml. ఆల్రెడీ మన బాడీలో వేరే రూపంలో ఆడికి కొంత పోతనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఒకసారి 1 లీటర్ వేసినావు అనుకో, ఇక ఇదే పని అయిపోతుంది. మనకు బాత్రూమ్ పోవడం పని అవుతుంది, సాధన ఉండదు ఇక. అందుకని ఫస్ట్ వన్స్ 400 మార్నింగ్. దాని తర్వాత ఎవ్రీ టైం ఓన్లీ 200 ml, దానికంటే ఎక్కువ తాగొద్దు. అది కూడా ఎప్పుడు సూర్య అస్తమించేంత వరకే మనం మంచినీళ్ళు తాగాలి. సూర్య అస్తమైన తర్వాత నువ్వు నీళ్ళు తాగాలి పని కూడా లేదు. ఎప్పుడన్నా నీకు డిహైడ్రేషన్ అయ్యి అర్ధరాత్రి కూడా ఏమన్నా అనిపిస్తే ఒక బుక్కడు తాగండి. భోజనం కూడా సాధ్యమైనంత వరకు సూర్య అస్తమైన లోపే తినేసేయండి. 12 and 6 మీరు ఈ 2 చేసి ఒక 10 రోజుల తర్వాత మీ ఆరోగ్యాన్ని మీరే పరిశీలన చేసుకోండి. ఏ ప్రాణాయామం చేయాల్సిన అవసరం ఏది లేదు. మీలో మార్పు వస్తుందో రాదో చూడండి. కణం మెచ్చుకుంటుంది. ఎప్పుడు నీ శరీరంలో ఒకటి కణం ఏదైతే ఉంటుందో ఆవురం అంటుంటుంది. మీరు తినే టైంకి అయితే రాగానే లటిక్గా పట్టుకుంటుంది అనమాట. మనం వచ్చేస్తాం కదా పిట్టలకి, అట్లా అది ఏ అంగన గట్టిగా తింటుంది, మంచిగా జీర్ణం చేసుకుంటుంది. మళ్ళీ ఎప్పుడు తింటున్నావు నువ్వు? 12 తిని 6 తింటున్నావు. 6 వరకు నీకు 2.5 గంటల మాక్సిమం నువ్వు తిన్నది అరిగిపోతుంది. అంటే 12ంటికి నువ్వు తింటే 2:30కే పోతుంది. 2:30 నుంచి నీకు ఆకలి మీద ఉంటావు.
అంటే ఆకలి అనిపించదు నీకు, నీ శారీరక శ్రమ, నీ చేసే పనిని బట్టి అది ఫ్లక్చువేట్ అవుతుంది. అందరికి ఒకే తీరుగు ఉంటుందని కూడా మనం ఏం చెప్పలేదు. మూట పని చేసేవాడికి ఒక తీరుగు ఉంటుంది, షాపులో కూర్చునేటానికి ఒక తీరుగు ఉంటుంది, చదువు చెప్పడానికి ఒక తీరుగు. ఇప్పుడు ఆయనకైతే వాయిస్ అయితే వాడతాడు కదా, శక్తి అంతా ఏంటి మనిషికి శక్తి పోయేదంతా కేవలం దీని నుంచే. ఎక్కువ శక్తి పోయేది నోటి ద్వారా. రెండోది ఇది కూడా చూపు, చూసిన తర్వాత నిరంతరం చూస్తూనే ఉంటుంది, ప్రతిదాన్ని చూస్తుంది. ఇది ఎవరు ఏమెవరని నాకు తెలిసినా తెలియకపోయినా, నేను దానికి నీ ధ్యాస పెట్టకపోయినా అది విశ్లేషించి చెప్తూనే ఉంటుంది నీకు. ఒక్కోసారి చూడు, నడుచుకుంటూ పోతుంటే ఏమన్నా మీరు పట్టేట్టు అనిపించి లటికిన నువ్వు పక్కన జరుగుతాడు, నీ గమనం కూడా ఉండదు. అంటే శరీరము నీ చుట్టుపక్కల ఉండేది ఆరా అంతా నీ శరీరం ఆటోమేటిక్గా గ్రహిస్తుంటుంది. అది అర్థమైందా? కాబట్టి మనం కంట్రోల్ చేయాల్సింది ఏంటిది? ఇప్పుడు ఎక్కువ మాట్లాడదు, మౌనం. ఎక్కువ మాట్లాడదు అవసరం లేదు. ఇక అనవసరంగా మాట్లాడదు. అవసరం ఏదైనా ఉంటే ఖచ్చితంగా మాట్లాడు. ఎంతసేపు మాట్లాడినా వెళ్ళిపోయి నేను ఊరతలేను, ఎంతసేపైనా ఊరలేదు. ఉపయోగపడాలి. ఉపయోగపడే పనికి మనం ఎంతసేపు చెప్పినా తప్పలేదు. అలా మన స్వార్థం అనేది ఉండొద్దు. నిస్వార్థంగా మనం చేసే పని అదొకటి. రెండు, ధ్యానం. మనం కళ్ళు మూసుకొని ఉంటే అసలు ఏ ఆహారం తినకపోయినా ఏం లేదు, నీ లోపల ఉన్న ఎనర్జీ లెవెల్స్ అదే బూస్టప్ అయి వస్తుంది. నీ దగ్గర ఉన్న తిన్న కణంలో ఉన్న ఏదైతే ఆహార పదార్థం ఉంటుందో, ఈరోజు నువ్వు పల్లి గింజ తిన్నావు అనుకో, దాన్ని బాడీలో 0 లెవెల్కి రావాలంటే 41 రోజు పడుతుంది. అది అరిగి జీర్ణాశయాలకు పోయి, జీర్ణాశయాల రక్తంలో పోయి, తర్వాత కణంలోకి పోయి కణంలో నిక్షిప్తం అవుతుంది. దాని యొక్క కెపాసిటీ అంతా 0 కావాలంటే 41 డేస్ పడుతుంది. అంటే నువ్వు తినే వాల్యూని బట్టి నువ్వు ఎంత తింటే అంత తగ్గట్టు శక్తి ఉంటుంది అలా నీ కణంలో. తక్కువ తింటే తక్కువ శక్తి ఉత్పన్నం చేస్తుంది, ఎక్కువ తింటే ఎక్కువ శక్తి ఉత్పన్నం చేస్తుంది. తినేదానికి కూడా ప్రక్రియలు. నువ్వు ఎంతసేపు తిన్నా మనం ఏమనుకున్నాం, ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, ఎంత తిన్నా హాఫ్ బల్లి వరకు తినాలి. తర్వాత 2.5 గంటల తర్వాత వీలైతే 2.5 గంటలు నీళ్ళు తాక్కుంటూ ఉండండి. లేదు నేను ఉండలేను అనుకుంటే 1.5 అవర్ తర్వాత తాగండి. 1.5 అవర్ అయినా ది బెస్ట్, పర్వాలేదు. 2.5 అవర్స్ తర్వాత మళ్ళీ మామూలుగా 200 ml నీళ్ళు తాక్కుంటుంది. 6 o'clock నువ్వు తినాలని అనుకుంటే 5 o'clock నువ్వు నీళ్ళు తాగడం బంద్ చేయాలి. 1 hour బిఫోర్ మీరు ఆహారం తీసుకోవడానికి ముందు 1 hour ముందు వాటర్ తాగితే అది లాస్ట్. ఇక 6 o'clock నువ్వు తినదలుచుకుంటే 5 తారీఖు లాస్ట్. ఇక దాని 5:30 దాని తర్వాత మళ్ళీ తాగొద్దు. 6 అయింది కదా, గంట అయింది కదా అని మళ్ళీ అన్నం తిన ముందు మళ్ళీ తాగొద్దు. దాన్ని ఫుల్ స్టాప్. బ్రహ్మాండంగా సరిపోతుంది మీకు. మిడ్ నైట్ కూడా మళ్ళీ స్లీప్ డిస్టర్బ్ కాదు ఎవరికైనా కూడా. కొద్ది రోజులు సాధన చేస్తే బ్రహ్మాండమైన నిద్ర మీకు అలవాటు అయిపోతుంది. ఈ ఆజ్ఞా చక్రం తర్వాత మనం చేసేది సమాధి ధ్యానం చేస్తుంది. ధ్యానాల్లో ఎన్ని రకాలు ఉంటాయి మీకేమైనా ఇంతకుముందు ఏమైనా అవగాహన ఉందా? లేదు, సార్ చెప్తాడు 108 రకాల ధ్యానాలు ఉన్నాయి. కానీ సార్ చెప్పేది ఏంటంటే, అంటే మాకు గురువు శ్వాస మీద ధ్యాస ఒక్కటే నెంబర్ 1 అని చెప్తారు. శ్వాస మీద ధ్యాస ఒక్కటే నెంబర్ 1. శ్వాస మీద ధ్యాస ఇట్ ఓన్లీ ప్రైమరీ థింగ్. నేను కూర్చోబెట్టడానికి ఒక క్రియ అనమాట. అంటే నువ్వు ఫస్ట్ దాంట్లో అనుభూతి చెందుతావు. నీ శ్వాస లోపలికి ఎట్లా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది, హృదయం నుంచి కిందికి బొడ్డు దాకా వెళ్ళింది. దాని చలనం నువ్వు గమనించాలి. ఆడిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు శ్వాస వదిలిపెట్టేటప్పుడు మళ్ళీ అది ఒక్కొక్క స్టెప్ ఇట్లా ఎక్కుకుండా తెలుస్తుంటే దాన్ని నీ చలనం ఇక్కడ కదులుతూ ఉంటే ఈడుకొచ్చి గుంతలకు వచ్చి ఆ ముక్కు కింది భాగం నుంచి స్టార్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయేంత దాకా తెలుస్తూనే ఉంటుంది. అంటే ధ్యాస అంటే నువ్వు అంత దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే బాహ్య ప్రపంచాన్ని నుంచి నువ్వు లోపలికి వెళ్ళిపోతావు క్రమక్రమంగా. ఇది సాధనలు మొదటి మెట్టు మాత్రమే. ఇది సంపూర్ణమైనది ఏం కాదు, ఇది లాస్ట్ కూడా కాదు. ఇది నువ్వు ముందు నీ సాధనలో ఇవన్నీ అనుభూతులు నువ్వు చెందుతూ ఉంటే ఈ అనుభూతుల నుంచి ఒక్కొక్క స్థితి నువ్వు ఎదుర్కొంటూ బయటకు వెళ్తావు. ఇది ఫస్ట్ ధ్యాస దాని మీద పెట్టడానికి. సరే కొంతమంది కొన్ని రకాలుగా చెప్తారు. ఏది చెప్పినా దాని చివరి లక్ష్యం మాత్రం ఒకటే, నిన్ను నువ్వు మర్చిపోతావు.
అంటే ఈ ప్రకృతి నుంచి వీటన్నిటి నుంచి నువ్వు విడిపోయి కేవలం నీలోకి నువ్వు ప్రవేశించి నిన్ను నువ్వు గురించి అనుభూతి చెందుతూ ఉంటావు. ఈ అనుభూతి ఎంతసేపు చెందుతావు? ఫస్ట్ కొన్ని రోజులు ఏం చేస్తావు, పక్క సప్పుళ్ళు వినబడుతుంటాయి. నువ్వు ధ్యానం చేసేటప్పుడు నీ స్థితి ఎదుగుతూ ఉంటే ఒక స్థితి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక నీ పక్కన ఏం వినబడని కూడా వినబడదు. ఫస్ట్ మనం అవన్నీ అనుభూతులు చెందుతాం. పిల్లల అరుషుడు కానీ చిన్న ఆఖరికి వచ్చేసరికి చిన్న చిన్న ఇట్లా దోమ రెక్కల సప్పుడు కూడా వినబడుతుంది. అంటే అంత సూక్ష్మ స్థితికి మనం పోతూ ఉంటాం. ఈడ కూర్చుంటే గాఢ దోమ రెక్కల సప్పుడు కూడా వినబడుతుంది. అంటే ప్రజ్ఞ మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ పోతుంటే అనుభూతులు మనం చెందుకుంటూ వెళ్తాం. ఇక దాని తర్వాత స్టేజ్ అంతా అది కూడా వినబడదు, నీకు శూన్యమైపోతాం. అది సమాధి. సమాధిలో మనిషి చచ్చిపోయిన తర్వాత నువ్వు గిల్లిన ఏమన్నా అవుతుందా? స్పందించాడు కదా, ఆ స్థితికి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు వాళ్ళందరూ చేసేది కూడా హిమాలయాలు కానీ ఎక్కడైనా వాళ్ళు చేసేది ఏంటంటే అన్ని రోజులు వాళ్ళు ఎట్లా ఉండగలుగుతారు అని అంటే దానికి ఉన్న ప్రక్రియ ఇది. వాళ్ళు దాన్ని వదిలిపెట్టేస్తారు. కేవలం ఆ శ్వాస నుంచి పై స్టేజ్కి వాళ్ళు ఎదిగిర్రు, వాళ్ళు దాన్ని అందుకోరు కాబట్టి వాళ్ళు ఉండగలుగుతారు. మనం ఇంకా ఆ స్థితికి మనం పోలేదు కాబట్టి మన వల్ల ఇప్పుడు కాదని మనం ఇంకా ప్రక్రియలో ఉన్నా నేర్చుకొని ఏదో ఒక రోజు చేసుకుంటూ వస్తుంది. రానదే అనేది ఏం లేదు. అంటే మనం ఇంటికాడ ఉండి కూడా చేయొచ్చు. రామకృష్ణ పరమహంస ఇంటికాడ ఉండే చేసిండు, రమణ మహర్షి ఇంటికాడ ఉండే చేసి ఇవన్నీ సాధించిండు. ఎక్కడికో హిమాలయ పర్వతాలకు పోయి చేయాల్సినంత అవసరం కూడా ఏం లేదు. అన్ని యోగాల కంటే కూడా విశిష్టమైన యోగం అని చెప్పి యోగా వల్ల విశిష్టమైన అంటుంది. మళ్ళీ యోగా కాదు, చెప్పు నీకు తెలిసింది చెప్పు. అంత ఓకే, మంచిది. నేను ఏమంటలేదు. ఒకటి ఓకే, అది కూడా ఒకటి. మళ్ళా రాండి, ప్రశ్నలు రావాలి. అదే సమాధి స్థితికి పోతే సమాధానాలు వచ్చే స్థితికి అంటారు. చెప్పండి. అయ్యో అది కూడా ఒకటే అండి. ఇవన్నీ యోగాల్లో భాగాలేనండి. మీరు ఏం చెప్పింది బాగా, మీరు చెప్పింది బాగా, మీరు చెప్పింది బాగా, ఆమె చెప్పింది కూడా ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఓషో 108 జ్ఞానాలు చెప్పినట్టు సార్, అంటే మామూలుగా చెప్తుంటారు. బుక్కులు ఉంటుంది 108 రకాల ధ్యానాలు ఉంటాయి. అందుకని ఆయన ఒకటే ధ్యానం పట్టుకుంటాడు. ఆయన అన్ని రకాలు చెప్పలేదు. చాలా మంది ఏమంటున్నా ఉన్నాయి, నమ్ముదాం. ఓకే ఓకే, నష్టమే లేదా? ఏంటంటే మనకు ఇప్పుడు సార్ చెప్పేది అంటే ప్రతిసారి అవన్నీ ఏం అవసరం లేదు. మనకి ఇదొకటి వస్తే చాలు. మనం వచ్చే లక్ష్యం కూడా ఆడనే ఉన్నాం. ఇప్పుడు దాని మీదే మనం డిస్కస్ చేస్తున్నాం. అన్ని యోగాల గురించి అన్నిటికంటే విశిష్టమైన కోసం సంసార యోగం. అన్నిటికంటే కఠినమైంది ఇదే. అవన్నీ ఈజీగా చేయొచ్చు. అడవిలో పోయి కళ్ళు మూసుకొని కూర్చొని ఎవడో బాట పడి రోడ్డు పెడతాడు, ఆకలి అయితే లేకపోతే చెట్టు మీద నువ్వు తింటావు, పాంతో ఆగా నిద్ర వస్తుంది. ఈడ అది కాదు కదా. పచ్చడి దాన్ని చూడు, కూరగాయలు తెచ్చుడు, సంపాదించుడు, ఆటు పోట్లు ఎన్ని తట్టుకోవాలి. ఇది తట్టుకోవడం అంటే ఆలోచించకున్నా అర్థమయ్యేది సాహిత్యం అంటాడు. కొంచెం ఆలోచిస్తే అర్థమయ్యేది సంగీతం. ఎంత ఆలోచించిన అర్థం కాదు. ఎంత చాలా మంది అనుకుంటారు సంసారం వదిలిపెట్టి సన్యాసులు కలిస్తే ముక్తి వస్తుంది అనుకుంటారు. భ్రష్టు పట్టిపోతారు వాళ్ళు. వాడు ఖచ్చితంగా భ్రష్టే. వాడికి లేనే లేదు, వాడికి మోక్షమే రాదిగా. వాడు 10 జన్మలు ఎత్తినా మళ్ళీ సంసార యోగం చేయాల్సిందే, వాడు మళ్ళీ ముక్తి పొందాల్సిందే. దీన్ని మించింది ఏది లేదు. దీన్ని మీరు చక్కగా నిర్వర్తించండి. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటిది? మీ పిల్లల ఎడల మీరు మీ లక్ష్యాలు ఏవైతుందో ముందు వాళ్ళకి అర్థమయ్యేటట్టు తీర్చిదిద్దండి. మీ కోరికలను వాళ్ళ మీద రుద్దొద్దు. వాళ్ళు ఎదుగుతుంటే ఇప్పుడు మనము ఒక చెట్టు పెట్టినామండి, చిన్నప్పుడు మొక్క పెడతాం. మొక్క పెట్టినప్పుడు ఏం చేస్తే మేకలు అయ్యో తింటామని దానికి ఒక దడి కడతాం. ఎన్ని రోజులు పెడతాం ఆ దడి? కొంచెం ఈ మేకలు గీకలు అందుకున్నంత స్టేజ్ కొంచెం పైకి పోయిన దడి తీసేస్తాం. ఒప్పురా? ఇట్లనే మీ పిల్లలకి మీరు 21 ఏడు వచ్చేంత వరకు మీరు వాళ్ళ చుట్టూ గమనంలోనే ఉండాలి. 21 ఇయర్స్ 21 ఇయర్స్ కనుక వాళ్ళు మీరు చెప్పినట్టు
విన్నా దొంగలు వస్తాయి. వినకపోయినా వాళ్ళు చేసేది కనుక మీకు సత్యవంతంగా చెప్పినట్టే మీ పిల్లగాడు సరైన మార్గంలో ఉన్నట్టే లెక్క. అబద్ధం చెప్తే వేరు, వాడు తప్పు చేయొచ్చు, తప్పు చెప్పి చేసినా కూడా నీకు వచ్చే నీ ముందర ఒప్పుకున్నాడు అనుకో, వాడు సరైన మార్గంలో ఉన్నట్టే మనం దాన్ని చేసుకోవచ్చు. సంసారం ఎందుకు కష్టం అంటుందంటే నిరంతరం పనిలోనే ఉంటుంది. అంటే నువ్వు వండి పెట్టే పనిలో ఉంటుంది, నువ్వు సంపాదించే పనిలో ఉంటావు. ఈ రెండింటి దేని కొరకు చేస్తున్నాం మనం? ఆ వండి పెట్టే దేని కొరకు? మన పిల్లలకు కూడా అందరికి అది పిల్లలే ముఖ్యం, నువ్వు కాదు. పిల్లలు తిన్నాకనే నువ్వు తింటావు, పిల్లలు పెట్టకుండా నువ్వు తింటావు ఎప్పుడన్నా? ఏదైనా పిల్లల కొరకే చేస్తావు. నువ్వు ఎంత సంపాది వాడు బాగుండాలి, నాకన్నా మంచిగా ఉండాలి అనే చేస్తావా? లేకపోతే వాడు ఏంది నేను కమ్లే అని అంటావా? అందుకనే సంసారం అనేది చాలా ఇది ఈజీ, అంతే కష్టమైంది. ఎంత ఈజీగా ఉంటుందో అంత కష్టం అనిపిస్తుంది ఎప్పుడు నీకు పరిజ్ఞానం చక్కగా లేనప్పుడు. ఈ పరిజ్ఞానం ఎప్పుడు మతి భ్రమిస్తుంది అని అంటే, కనబడ్డదాన్ని ఎప్పుడైతే నువ్వు కావాలనుకుంటావు నీ శక్తి ఉండదు. ఒక నదిని దాటాలంటే నీకు ఈత రావాలన్నా వద్దా? కానీ నేను ఊకని ఒడ్డుపోయి నిలబడి నేను నది దాటాలంటే దేవుడు నేను దాటిస్తాడా? ఈత రావాలి కదా. ఈత కూడా ఎంత రావాలి? నదిని దాటి అంత రావాలి. మధ్యలో పోతే కొట్టుకపోతావు, కొట్టుకపోయిన వాళ్ళు ఉర్రలేరా? అందుకని మనం ఏంటిది, సంసారం అనేది అన్నిటికంటే ఏంటి ప్రేమపూర్వకమైనది. మనం ఎప్పుడు ఆవేశాలకు లోన్ కావద్దు. ఆవేశాలకు లోన్ అయితే మనం డ్యామేజ్ అయ్యి ఈ యొక్క ప్రభావం ఆమె మీద, దాని తర్వాత వీళ్ళ మీద పడుతుంది. అంటే మనం ఏం కోల్పోతున్నాం అక్కడ? ఎందుకు కోల్పోతున్నాం? మనం సత్యవంతంగానే ఉన్నప్పుడు ఇవన్నీ కోల్పోతామా? నీకు ఏది సాధ్యమైతే అదే చెప్తాను. నీ కొడుకు సైకిల్ కొనియమని కొడుకు అడిగిండు అనుకుందాం, కొద్దిసేపు మోటార్ సైకిల్ అడిగిండు అనుకో, నీకు శక్తి ఉంటే ఏదో ఒకటి చెప్తావు, లేకపోతే నీ ఉన్నది సత్యవంతంగా నీ కొడుకు వివరిస్తావు. వివరించినప్పుడు వాడు కూడా అర్థం చేసుకుంటే దాని తగ్గట్టు ఆ పిల్లగాడు ఎదుగుతాడు. మన ఆడంబరాలు చేసి పిల్లల ముందల మనం చేసి ప్రతి పని మంచు చెడు ఏదైనా పిల్లలతో షేర్ చేసుకోండి ముందుకి. అది వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది ఫస్ట్. రెండోది ఏంటంటే మీరు తప్పుదారులు పోకుండా మీకు ఒక అది బంధాల్లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక తప్పు నువ్వు చేస్తే ఇక నీకు చెప్పుకోవడానికి ఉండదు, ఇక పిల్లల ముందు తల ఉంచుకోగలుగుతావా? అందుకని ముందు భయాన్ని నిన్ను ఆపేస్తుంది. అది ఈ పని చేస్తే నేను ఖచ్చితంగా ఇంట్లో చెప్పాలి. సత్యవంతంగా ఉంటాను రవాణా చేసినావు అది ఇందాక నువ్వు చేసినా అందరు మనసులా. ఇక చేయని వాళ్ళు ఎవరన్నా చేయలేపురి, ఎవరైనా చేయని వాళ్ళు చేయలేపురి చూద్దాం. చేద్దాం. మన వరకు టాపిక్ వేరే సార్, చేయలేదు మనం ఎవరము. అదేనమ్మా, అన్నం అయిపోయింది కదా, ప్రమాణం చేసిన అయిపోయింది. ఆడ ఇక నువ్వు నా చేతిలో చేసేది లేదు. సత్యవంతంగా ఉన్నామని అనుకున్నామా లేదా? అయిపోయింది. అదే మరి ఇక చేసేదేముంది? ఇక అందరూ అనుకున్నట్టే కదా. ఏం మాత్రం మీరు అనుకోలేదా? ఏం తల్లి మీరు అనుకోరు కదా, అయిపోయింది కదా. ఇక మనం ఇంకోసారి అనుకునేది ఏమన్నా ఉందా? ఏమి లేదు. మనం సత్యవంతంగానే ఉంటాం. మనం సత్యవంతంగా ఉంటే ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న సమస్యలు ఆటోమేటిక్గా అవి వద్దన్నా అయ్యే ఒకదాని తర్వాత ఒకటి తోసేసుకుంటూ పోతూనే ఉంటాయి. ముందు నీవు వచ్చే సంపాదన నుంచి ఎంత సంపాదన వస్తుంది, ఎంత ఖర్చు అవుతుందా అనేది ముందు బ్యాలెన్స్ షీట్ వేసుకోండి. ఖచ్చితంగా అందులో ఎట్టి పరిస్థితుల్లో ఒక 15% నువ్వు సేవింగ్స్కి పెట్టుకోవాలి. నీకు చేయబుద్ధి అయితే దానం, చేయబుద్ధి అయితే చేయకపోతే నీ ఇష్టం. నేను ఖచ్చితంగా నీకు శక్తి మించి చేయమని నేనేం చెప్పాను. ఇప్పుడు నీ పిల్లలకి చదువులకి సంధ్యలకి వీటన్నిటికి నీ దగ్గర డబ్బు సరిపోవట్లేదు అనుకో, ఇప్పుడు ఈ 15% కూడా ఖర్చు పెట్టి ఖచ్చితంగా నేను సేవే చేయాలని అలా నోరు కొట్టి వాళ్ళ చదువులు మానిపించే పనులు ఏం చేయవాకండి మీరు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, మరో ఇంకో కొద్ది రోజుల దగ్గర నీకు సేవింగ్ చేసుకునే అవకాశాలు మళ్ళీ వస్తాయి.
అంటే ప్రతిరోజు సేవ్ చేయమని చెప్పడం కాదు నేను చెప్పేది. ఇట్ ఈజ్ వన్ ప్రక్రియ. ఈ ప్రక్రియలో నీ మనసులో ఒకసారి కనుక నువ్వు రిజిస్టర్ చేసుకుంటే అది నిన్ను ఏం వదిలిపెట్టదు. ఈ క్రమంలో పిల్లలు చేసేటప్పుడు పెంచే దాంట్లో మాత్రం మీరు ఎక్కడ లోపాలు చేయబాకండి. ముందు ఎప్పుడైతే మీ పిల్లల ముందు అబద్ధాలు చెప్తారో సేమ్ అదే వాడు బయట ట్రూ కాపీ లాగా వాడతాడు. ఇంకెక్కువ వాడతారు. మీ పిల్లల్ని చెడగొట్టేళ్ళు ఎవరు? అప్పుడు ఇంటి ముందర ఎవరైనా వచ్చి తలుపు కొడుతుంది, ఇంటికి రయ్యాలి నేను అరే ఇంట్లో లేదని చెప్పుకోరా అని చెప్తావు పిల్లగాడు. వాడు ఏం నేర్చుకుంటాడు? అబద్ధం చెప్పడం అంటే అబద్ధంలో కూడా సుఖం ఉంది కదా బాబు, అన్నా కదా? అబద్ధంలో సుఖం ఉందా లేదా? అందుకని ఏం చేస్తారు, అందరు సునాయాసమైన పనికి అలవాటు పడతారు. సత్యానికి నిలబడాలంటే ముందు నీకు మనోధైర్యం కావాలి. కిరాయిని వచ్చి ఓకే నువ్వే వెళ్తావు బయటికి, రాలేదు పైసలు పలానా రోజు వస్తాయి, లేదు ఇంకో 3 నెలలకు వస్తాయి, ఇంకా 6 నెలలకు కూడా రావు. ఒకవేళ అనుకుందాం పరిస్థితి, 6 నెలల తర్వాత నీ డబ్బులు నేను ఇస్తావు. లేదంటే నీకంటే ప్రత్యామ్నాయం ఏదో ఒకటి ఉంటుంది. అంతగాని మీరు ఎత్తు గొలుసు అమ్ముతావు, ఏదో అమ్ముతావు, ఆయన డబ్బు కడతావు. కట్టమని నేను ఆ శక్తి లేదు, నువ్వు ఆ పని చేయవు కదా. నీకేదో ప్రత్యామ్నాయం ఉంటేనే నువ్వు అప్పు చేస్తావు, ప్రత్యామ్నాయం లేక నువ్వు చేయవు కదా. నీకు తెలుసు వాడు వచ్చి నేను ఎట్లా ఇబ్బంది పెడతాడని నీకు తెలుసు. కాబట్టి దీనికి అన్ని మానసిక ప్రిపరేషన్స్ అందరికి ఉంటాయి కదా. ఏం సార్ ఉంటుంది, అది పెట్టుకొని పెడతాం కదా. ఏదన్నా స్టాండ్ బై పెడితేనే అవన్నీ. ఈ స్టాండ్ బైలు కూడా ఏంటంటే మన ఫ్లెక్సిబిలిటీ, మన అనుకూలత తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయాలి. ఏమన్నా గిరిగేసుకొని ఆడనే ఉండొద్దు. ఒకసారి ఇటు పోతుంది, ఒకసారి 0 పోతుంది, ఒకసారి అటు పోతుంది. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మన ఒక బుర్రలో ఒక జ్ఞానం లాగా కనుక మనం లోపలికి ఇంజెక్ట్ చేస్తే అది అవసరానికి తగ్గట్టు నీకు సూచనలు అదే చెప్తుంది. ప్రత్యామ్నాయం కూడా అదే చెప్తుంది. నీకు ఏం అవసరం లేదు, సత్యవంతంగా ఉండు, నీకు ఎవడైనా డబ్బులు ఇస్తాడు, ఈ ఏడైనా ముచ్చటేం లేదు. సమాధిలో మీకు జరిగేది ఏంటంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ అయిపోతే ఈ మోక్ష స్థితి దొరికేది సమాధి నుంచేనండి. ఎవరికైనా కోరికలు అన్నీ అయిపోతాయి. నీకు పిల్లలు వాళ్ళు చదివించుడు అన్నీ అయిపోయినాయి. ఇక పెళ్లి చేసాం, పేరెంటాలు చేసాం, మానవాళ్ళు పుట్టి మనవరాలు పుట్టారు, ఇంకా కోరికలు ఉంటాయా మనిషికి? ఏమన్నా ఉంటాయా? ఉంటాయి అనుకుంటాం. ఉంటాయి కోరిక లేని మనిషి కూడా ఉంటాడు. కానీ కోరిక రహితమైనటువంటి స్థితికి మన సాధన రావాలి. ఈ ఆజ్ఞా చక్రం నుంచి నువ్వు కనుక ఇక్కడికి పోవాలంటే, శాస్త్రానికి పోవాలంటే కోరికలు లేని స్థితికి నువ్వు ఎదగాలి. నాకేమవుతానుకో అడిగేది లేదు. ఇక దేవుడు వచ్చి ప్రత్యక్షం వచ్చి నీకు ఏమన్నా కావాలా అంటే బాబు నువ్వు కనబడ్డదే మహాభాగ్యం, నాకేమొద్దు, ఇక ఇస్తే ముక్తిని లేకుంటే లేవు, ముక్తి నువ్వు అయితే ఇవ్వలేవు. ముక్తి భగవంతుడే చెప్పిండు కదా, నేను ముక్తిని ఇచ్చేవాడిని కాదు, దారి చూపించడు అని. అంటే ముక్తిని ఎవరు సంపాదించుకోవాలి అంటే ఇక దేవునితో నీకు ఏం పని ఉంది? ఇక సత్యవంతంగా ఉంటే దేవునితో నీకు ఎవరి పని ఉందా? అయిపోయింది కదా. అంటే అనుమానాలు నీకే ఎక్కువ వస్తుంది. నీ అనుమానాలు తీర్చడం నా బాధ్యత ఇప్పుడు. ఇది వేరే సబ్జెక్ట్ అండి, ఏ పని ఏ వాళ్ళది వేరే ఉంది సార్, ఇది వేరే వచ్చింది మనకు. ఏం లేదు తల్లి, అన్ని దాంట్లో నేనేం చెప్పిన అంటే అట్లా విడదీసి చెప్పుకుంటూ వస్తే అవి ఏంటంటే మీకు వింటారు, వదిలిపెడతారు. ఆ వదిలిపెట్టే స్థితి నుంచి మీరు బయటపడాలి. ముందు మనం సంఘంతో సమాజంతో మనం ఎట్లా మనము సంఘటితం కావాలి, దాంతో మనం ఏకీభావం ఎట్లా ఉండాలా అనేది మనం చెప్పుకుంటూ ఇవన్నీ లేకుండా నువ్వు అవన్నీ పాటించినా కూడా వేస్ట్. ఇంకొకటి ఏంటంటే సార్, నేను ఒక్కొక్కసారి మనం మర్చిపోయి కూడా పిల్లల దగ్గర నేర్చుకునేది ఉంది. కొన్ని నేర్చుకుంటున్నాం, కొన్ని దగ్గర నేర్చుకుంటారు. ఎందుకు నేర్చుకోరు? నువ్వు నేనేమన్నా భగవంతుడు అన్ని తెలుసుకోవడానికి. నీ కళ్ళ ముందర జరిగిందే నువ్వు నేర్చుకుంటావు. నీ కళ్ళ ముందర జరగని ప్రపంచంలో చాలా ఉన్నాయి. అవన్నీ నేర్చుకోవాలంటే మన జీవితం సరిపోదు, మనకు అంత అవసరం కూడా లేదు. నీ చుట్టూ నీ పరిధి, నువ్వు ఫస్ట్, తర్వాత ఈ కుటుంబం, తర్వాత నీ సమాజం, తర్వాత నీ దేశం తర్వాత నీ ప్రపంచం వెళ్ళేలకు నువ్వు ప్రవేశించు. ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చ గెలవమన్నారు. ఎందుకు చెప్పు? మరి ఇంట్లో దగ్గర గెలవాలి ఫస్ట్. ఎందుకు ఇంట్లో ఎందుకు కొట్టి గెలుస్తావా? తను గెలుస్తావా? గెలవడం అంటే ఎట్లా?
వాళ్ళని మెప్పించాలి. ఎట్లా వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వడానికి కూడా మనకు అవన్నీ ఏం కాదు, నువ్వు సత్యం చెప్తే అవన్నీ సాధ్యమే. దాని కొరకు నువ్వు వేరే చేయాల్సిన అవసరం అనేది లేనే లేదు. నేను ఇక్కడ వచ్చింది అంటే సత్యం. నీకున్నది ఏది సాధ్యమవుతుంది? నేను ఒకటే పూట అన్నం పెట్టగలుగుతా, నీకు ఒకే జత బట్టలు ఇప్పించగలుగుతా, నిన్ను పోషించగలుగుతా. ఉంటే నా కాడ ఉంటూ, లేకపోతే చేయకూడదో తీసుకో ఎవరికో వాడికి నిన్ను చదువుకోవడానికి ఇచ్చేస్తా. ఉంటా అంటే ఉండు. అంటే మనం ఆ స్థితిలో ఉండాలా. అంత సత్యంగా మనం చెప్పగలిగితే నీ కొడుకు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పో, నీ బిడ్డ కూడా ఎక్కడికి పో. వాళ్ళు నీకు భగవంతుడు నిన్ను చూజ్ చేసి నేను నీ దగ్గర వాళ్ళని పంపించుండు. వాళ్ళని సరిదిద్దాల్సిన బాధ్యత అంతా నీదే. నీ యోగం మొత్తం వీళ్ళే, నువ్వు కాదు. అసలుకి అందరూ అనుకుంటారు, నేనే అనుకుంటారు. నువ్వు కానే కాదు. వీళ్ళని ప్రక్షాళన చేసి వీళ్ళని ఎదిగేటట్టు నువ్వు చేయి. మోక్షం అనేది నీకు వద్దన్న వస్తుంది. వేరే మోక్షాలు నీకు అవసరమే లేదు. అసలు ధ్యానాలు ఇవన్నీ సమాధులు గీమాదులు ఏది అవసరం లేదు. కేర్ఫుల్గా వాళ్ళని ఎదిగేటట్టు నువ్వు చేయి సత్యవంతంగా. అదే ముఖ్యం. సంసారంతో నిర్మాణం అమ్మా, సంసారంతో నిర్మాణం. ఫస్ట్ నువ్వు ఇంట్లో గెలవమనేది. ఎందుకంటే నీ ఇంట్లో నిన్నే నమ్మనప్పుడు నువ్వు బయటకు వచ్చి చెప్తే ఎవడు నమ్ముతాడు నిన్ను? నీ ఇంట్లో నీ నలుగురే నమ్మనప్పుడు ఐదో వ్యక్తి ఎట్లా నమ్ముతాడు నిన్ను? అందుకని నువ్వు ముందు సత్యం చెప్తున్నావు అనే విషయం మీ ఇంట్లో కనుక అది ప్రచారం అయిపోతుంది ఆటోమేటిక్గా. మా డాడీ సచ్చినా కూడా అబద్ధం చెప్పాడు, నేను కూడా చెప్పాను. ఒక్క మనము ఒక్కటోటే గిట్ల చెప్తలేము. ముస్లిమ్స్ నలుగురు నలుగురు భార్యలు వాడు ఎట్లా సంపాదిస్తాడు? సంపాదించేది ఎక్కడుంది చెప్పు, ఇక్కడ చెప్పు నాకు. ఏడాళ్ళు దాడిపోతే ఆడిపోతాడు. అని ఆయన సాధ ఎక్కడుంది, బాధ్యత ఎక్కడుంది? బాధ్యత ఉంటాడు. రెండో పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు? బాధ్యత రాహిత్యం అది. ఎంత బాధ్యత రాహిత్యం అంటే అసలు అంతకంటే పాపం ఇంకోటి లేనే లేదు అసలు. ఇప్పుడు చాలా మంది ఇళ్ళల్లో జరుగుతుంది. ఇది మీరు గమనించే ఉంటారు. మీ దృష్టిలో వచ్చిన ఒక 2-3 విషయాలు చెప్పండి, నేను చెప్తా. నేను ఇట్లాంటివి కుటుంబ మెడల బాధ్యత రహితంగా ఉండే భర్త చెప్పండి. మీకు తెలిసిన ఏమైనా ఉంటే నేనేం చెప్తున్నా సార్, ఆయన ఈడ కూడా అదే చేస్తాడు. నేను చేయడం ఒక ముస్లిమ్స్ ఒకటే కాదు. ఇప్పుడు మన ఎస్టీస్ ఉన్నారా? ప్రతి ఎస్టీకి 2 భార్యలు ఉంటారు. గమ్మతేం జరిగినా 2 భార్యలు వెయ్యి చేస్తారు. వీడు వాళ్ళని ఓని చాలు. ఒక విచిత్రమైనది. వాళ్ళే కష్టపడతారు. వాళ్ళకి ఇవాళ ఇంటికాడికి వస్తే కొడుగుడ్డు పడుతుంది, అన్న కొడుతుంది, మంది సీసిస్తుంది, మంచిగా తింటాడు, వంటాడు. ఇవాళ రేపు పొద్దున్న మంచిగా పెట్టలేదు అనుకో, మళ్ళీ ఆడిపోతాడు. అమ్మాయి రాక వచ్చింది, అమ్మాయి ఎందుకు వచ్చి మళ్ళీ ఆడగానే మళ్ళీ ఈడయ్య. వాడైతే సుఖంగానే ఉంటాడు. సుఖంగా ఉండడని నేను ఏం చెప్తలేదు. బాధపడేది ఎవడు? వాళ్ళ పిల్లలు బాధపడతారు. కథం అయిపోయింది. ఇక సమాజము ఇంక ఎదగదిగా. అట్లాంటి మానసిక స్థితి ఎవరికైతే ఉంటుందో, బాధ్యత రహితంగా ఉంటారో, వాళ్ళు సమాజాన్ని నిర్మించలేరు ఎవరు కూడా. సమాజాన్ని బాధ్యత తీసుకోవాలి. మనం సత్యవంతంగా ఉండి దేనికుంటున్నాం, ఈ సమాజం నాది, ఇది మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా, పిల్లలు బాగుంటారు, నా భార్య బాగుంటుంది, అందరు మంచిగా ఉంటారు. నేను ఎప్పుడు ఒక్కడిని నేను ఎప్పుడు ఆనందంగా ఉండలేను. ఆనందం అందరిలో ఉన్న ఆనందమే నా ఆనందం. వాళ్ళు ఆనందంగా ఉంటే అచ్చడంగా నేను ఆనందంగా, నా భార్య పిల్లలు అందరూ ఆనందంగా ఉంటే నాకు కొత్త ఆనందం ఏమైనా కావాలన్నా ఇంకోటి ఏదన్నా. ఆనందం అంటే అది. అమ్మ ఇదేనమ్మ సాధన అంటే, ఇది నేర్చుకుంటేనే సాధన. ఇప్పుడు ఏడుకొచ్చినాం, ఇప్పుడు ఇవన్నీ చెప్పుకోవడానికి ఏడుకొచ్చినాం.
వాళ్ళు వద్దయితే మరి బెదిరించి సార్ ఏమన్నా ఒక పద్యం తినగా వేప తీయను తినగా వేప నరసింహరావు గురించి చెప్తాం కదా. సాధనతో పని ఇప్పుడు మనం ఏడుకు వచ్చినాం మనం ఆడికి ఆనందం అనేది ఏడుంది ఇప్పుడు ఎక్కడ ఉంది మాత ఇప్పుడు సార్ ఏమన్నారంటే 21 సంవత్సరం లోపల అన్నది. 21 సంవత్సరం దాటిన సంసారం అంటే అమ్మ నిన్ను కుటుంబంలో అందరిలో ఉన్నది, నీలో నాలో అని కాదది, మన అందరిలో ఉండేది విశ్వవ్యాప్తం జరుగుతుంది. సార్ మీరు ఇప్పుడు ఏం చెప్పారు? 21 సంవత్సరం లోపల వరకు మనం పట్టుకోవాలి. ఖచ్చితంగా పట్టుకోవాలి. 21 సంవత్సరం దాటితే సార్ మరి ఇక మనం అందుకే నేను ఏమంటున్నా అంటే 21 ఏళ్ళు నువ్వు దాని పంగలు నరుక్కుంటా తీసుకొచ్చినావు చెట్టుని అవును కింద ఇట్లా పంగలు వస్తుంటే నరుక్కుంటూనే వచ్చినావు. ఆ నరుకున్నాడు ఏంటి నీ చెడు వల్ల అంటున్నాడు, ఈ దాకా నరుక్కుంటూనే వచ్చినావు. అవును 21కి వచ్చేసరికి అటు సంపూర్ణంగా నిర్మాణం అయిపోయింది. ఇక ఆ నిర్మాణంలో ఉన్నోడు సత్యవంతంగా ఉంటాడు, వేరే దానికి ఎందుకు పోతాడు వాడు? నేను అదే వాళ్ళని బలవంతం చేయొద్దు కదా, నేను చెప్పిందే నేనేమంటున్నామ్మా, ఎంత బలవంతంగా వచ్చినా ఎన్ని తప్పులు చేసినా తెలుసుకుంటాడు, మళ్ళీ నీ దారికి వస్తాడని పిల్లలు చెప్తున్నాడు. కాదు తండ్రులు. తర్వాత కూడా వదిలిపెట్టాలి. 21 దాకా నేను కాపాడమన్నా, 21 వచ్చేంత వరకు ఖచ్చితంగా నువ్వు అని గమనించలే ఉండాలి, నీ గమనమే ఉండాలి. ప్రతి అడుగు ఏం పిల్లల మాట కూడా వినాలి. గూఢాచారి ఎట్లా పని చేస్తాడమ్మా తెలుసా? గూఢాచారి ఎట్లా పని చేస్తాడో తెలుసా? నీకు ఏడ కనబడడు, కానీ నువ్వు చేసే అన్ని రిపోర్ట్స్ ఉంటాయి ఆ దగ్గర. అన్నీ గమనిస్తుంటాడు. తండ్రి కూడా చేయాల్సిన పని కాదు, తల్లి కూడా చేయాల్సిన పని అది. వాని మీద గమనం పెట్టినట్టు ఉండొద్దు, అన్ని మనకు తెలియాలి, మన కడుపులో ఉండాలి. ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే వాడు వెంటనే బరెస్ట్ అవుతాడు. నీకు తెలిసిన తర్వాత వాడిని ఎట్లా ప్రక్షాళన చేయాలనేది నువ్వు ప్లానింగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రశ్నిస్తే రివోల్ట్ కావడం ఎంతసేపు అమ్మ పిల్లగాళ్ళు 18-21 ఆ మగ పిల్లగాడు 16 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళ దాకా చెడిపోతాడు. ఆడపిల్ల 12 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 12 ఏడు కాడి నుంచి ఎదురు మాట్లాడటం నేర్చుకుంటాడు. 12 ఏళ్ల దాకా నీ బిడ్డ నువ్వు చెప్పినట్టు వింటది. 16 లోపు వరకు కొడుకు నువ్వు చెప్పినట్టు వింటది. 16 ఏడు ఎప్పుడైతే జ్వరపడుతుందో అక్కడి నుంచి స్థితులు మారుతుంటాయి. స్థితులు మారుతుంటే ఖచ్చితంగా మారుతుందని ఏం కాదు, గ్యారంటీలు అతనిలో మార్పులు వస్తాయి. ఆ మార్పుల్లో సహజ స్థితిని మనం సత్యవంతంగా ఉండి నేర్పుకుంటూ వాడు సహజ స్థితిలో ఉంటాడు. మనం కరెక్ట్ లేకపోతే ఇంజన్ ముందు పోతే వెనక డబ్బా ఎడిపోతుందమ్మా, ఎడిపోతుంది. రైలు పట్టాలు వెనకంబడి వస్తుందా రాదా? ఇది కూడా కాదు. మీరిద్దరు 2 రైలు పట్టాలు మీ పిల్లలకి, మీరు రైలు పట్టాల మీద మీ ఇంజన్ పోతుంటే వెనక భోగి పిల్లలు అట్లా వద్దన్నా వస్తూనే ఉంటారు వెనకమ్మడి. దాని మొత్తం వెనక ఫాలో సింపుల్ అది. ఏమి లేదు, బయట నేర్చుకునేది ఏం లేదు, అన్ని నీ దగ్గరనే ఉంది. ముందు నువ్వు సత్యవంతంగా ఉంటే అన్ని సమస్యలన్నీ వెళ్ళిపోతుంటాయి. అరే ఎవరు నిమ్మన్నా సార్ చెప్పిండు, నిమ్మన్నా అది ఒక్కడి పోతలేదు, ఏ నిమ్మన్నా వద్దా నువ్వు తట్టెత్తేసినావు అనుకో, నేనేం చేయలేదు. ఇది ఓన్లీ సాధన, నువ్వు నేర్చుకోవడానికి, నీకు నువ్వు పరిపక్వత చెందడానికి కావాల్సిన ఒక ప్రక్రియ. ఎవరైనా నీకు ప్రక్రియ అని చెప్తారు తప్ప దాని సాధన ఎవరు చేయాలి? మీరు చేయాలి. ఫలితం రాకుండా ఏడిపోతుంది. ఇత్తు పెట్టాక చెట్టు మలకుంటుంటుందా అమ్మ? మలకుంటుంటుందా అంటే దాని సహజమైన స్థితి ఎప్పుడైనా వచ్చినప్పుడు చెట్టు ఆటోమేటిక్గా మొలుస్తుంది. దాన్ని చేసే పని అది ఖచ్చితంగా నువ్వు వద్దన్నా చేస్తుంది. ఇది కూడా అంత మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎట్లా చేయాలనే దానికి ముందు మనకు ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికలో మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఈ స్పిరిట్ కోల్పోవద్దు. ముందు మన సహనం ఉండాలి. ధ్యానం అంతా నేర్పేది దేనికంటే కేవలం సహనం ఉండటం కూడా. నీలో శక్తిని వేస్ట్ కాకుండా సమన్వయంతో లోపల అట్లా అణిచిపెట్టుకొని అవసరం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించేదానికి ధ్యానం ఉపయోగపడుతుంది. ధ్యానం అంటే ఇంకా మీరు ఏదో అనుకోబాకండి.
ధ్యానంలో ఉన్న నీది ఉన్న శక్తిని నీడు ఉన్న లోపల అణిచిపెట్టి ఉంచేస్తారు. ఆ ప్రజ్ఞ ఎంత ఉన్నదనే నీకు తెలియదు. అది సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే స్థితిలో నీలో వచ్చే ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో భిన్నంగా ఉంటుంది. అది సాధన చేసిన మనిషి చేసే ప్రక్రియ ఒక తీరు ఉంటుంది, సాధన లేని చేసే మనిషి యొక్క ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. మీరు పరిశీలిస్తుంటే అర్థమైతే అబ్బాయి ఇవన్నీ బయట సమాజంలో పెద్ద ఏమన్నా కొత్త ప్రక్రియలు కావు, సమాజంలో లేని కావు, అన్నీ ఉన్నాయి. మనం గమనం పెట్టాం. ఇప్పుడు మీరు ఈ సాధనలోకి వచ్చారు కాబట్టి మీకు ఇంత గమనం పెట్టే శక్తి వస్తుంది. ఈ గమనం వాటి మీద పెట్టండి. భిన్నంగా ఉండే వాళ్ళ దగ్గర మనం ఎట్లుండాలి అమ్మా? మన దగ్గరనే మన భిన్నంగా ఉండేటోళ్ళు ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఏది పట్టించుకునేది లేదు. ఏముందాడు అంతే కదా. ఏది పట్టించుకోవాలి వాళ్ళ గురించి? మనం సత్యవంతంగా ఉన్నామని నువ్వు అనుకున్నావు తల్లి. నువ్వు అనుకున్నప్పుడు వాళ్ళు భిన్నంగా చెడుగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళొద్దు, అవసరమే ఉంది. మన ఇంట్లో మనకే ఉండని చేతన అయితే నీకు చేతన అయితే నీకు శక్తి ఉంటే మార్చడానికి కావాల్సిన సర్వశక్తులు ఉపయోగించి మార్చు. వినే స్టేజ్ దాటిపోయింది. వాళ్ళు ఏమన్నంటే పట్టించుకోవద్దు. నీ సర్వశక్తులు వడ్డైనా వాళ్ళకి మార్చడానికి ప్రయత్నించి వదిలిపెట్టవద్దు. వదిలిపెట్టమని నేనేం చెప్పట్లేదు. వాళ్ళు ఏమన్నంటే మనం రోషాన్ని తెచ్చుకునేది లేదు. అది నేను అనేది. మనం రోషాన్ని తెచ్చుకుంటే మన ప్రజ్ఞను కోల్పోతే వాళ్ళకి దూరం అవుతాం. వాళ్ళు ఏమన్నా ఓకే మన లక్ష్యం ఏంది ఇప్పుడు ఆడ వాడిని బాగా చేయడమే కదా. కాబట్టి ఏదైనా సహనంతో ఉండాలి. కృష్ణుడు ఎన్ని బాధలు పడ్డాడమ్మా? కృష్ణుడు పడ్డాని బాధలు ప్రపంచంలో ఏ వ్యక్తి పడి ఉండడాడు? ఎవరి కొరకు పడ్డాడు ఆయన? ఆయన ఆనందంగా లేకనా, ఆయనకు రాజ్యం లేకనా, భార్య లేకనా, ఈ ఎందుకు పడ్డాడు? ఇవన్నీ కేవలం సత్యాన్ని నిలబెట్టడం కొరకే. ధర్మం అన్నా వేరు కాదు, సత్యం అంటే వేరు కాదు, రెండు ఒకటే. అందుకని ఏమంటాడు, ధర్మం ఎప్పుడైతే చెడు దారికి వెళ్తుందో ప్రతి యుగంలో నేను మళ్ళీ 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 పుడతానే ఉంటాను, దాన్ని మళ్ళీ ప్రక్షాళన చేస్తూనే ఉంటాను. దాన్ని అంటే అది నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. కృష్ణుడు అంటే ఎక్కడో బయట నుంచి ఏం రాలేదు, మనలో ఉన్న ప్రజ్ఞ కృష్ణుడు. మనం దాన్ని ఎప్పుడైతే వినియోగించుకుంటామో దాని యొక్క శక్తి ఆటోమేటిక్గా ఆ కృష్ణుడికి ఎంత ఉందో మనలో అంతే శక్తి ఉంటుంది. దానికి మనం ఏం భిన్నం ఏం కాదు. ఆయన మనిషే, మనం మనుషులే. ఆ శక్తి ఆయన ఎందుకు వచ్చింది? తన మాట కట్టుబడి ఉన్నాడు. నేను సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటా, ఏదైనా సరే దీన్ని నేను విడిపోయేది లేదనుకున్నాను. కాబట్టి ఆయన కష్టాలు పడ్డాడు కాబట్టి అదంతా ఈరోజు నిలబడి మనం చెప్పుకుంటున్నాం. ఎన్ని యుగాలు అయినాక కూడా ఎందుకు చెప్పుకుంటున్నామో ఒక వ్యక్తి గురించి? వ్యక్తే కదా. కాకపోతే ఆయన చేసిన ప్రక్రియలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి మనం దేవుళ్ళలాగా కొలుస్తున్నాం. వినాలనుకుంటే ఉన్నది, పోవాలనుకుంటే పోవడానికి అవకాశం ఈ రోజు ఏదో జరిగింది అనుకోండి, మర్చిపోండి. ఇది రేపటి నుంచి మళ్ళీ కొత్త జీవితం. ఏదైనా ఒక పొరపాటు జరిగింది అనుకో తల్లి, దాన్ని రేపటి గురించి మనం ఆలోచించవద్దు. ఈ రోజు కథం, రాత్రి పడుకున్నాం, దాన్ని వదిలిపెట్టేయాల్సింది. రేపటి నుంచి మళ్ళీ ఫ్రెష్, రేపటి నుంచి మళ్ళీ సత్యవంతంగా ఉండటం. ఈ రోజు తప్పు చేసినాం, తప్పులు వేసుకున్నాం, అయిపోయింది, శ్రమ అయిపోయింది. ఇక మళ్ళీ రేపటి నుంచి కొత్త జీవితం. గతాన్ని మర్చిపోవటమే. ఎంత తొందరగా గతాన్ని మర్చిపోతే ముందుకే. గతం అనుభవాలన్నీ మన బాడీలో ఉంటాయి తల్లి, ఎక్కడికి పోయి అవి ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం అది వదిలిపెట్టిన పోయిందని మనం అనుకుంటే కానీ అది ఏం పోదు. మన మనసుల్లో ముద్రై కూర్చుంటుంది అది లోపల. తినడం 6:30కు అన్నారు. ఇప్పుడు 100కు 80% బయటనే వర్కుల మీద, షాపుల మీద, జాబ్ల మీద. వాళ్ళు కూడా ఇప్పుడు దానికి కావాలనుకుంటే దాన్ని ప్రత్యామ్నాయం నాయని ఎన్నుకుంటాడు. మీరు చెప్పి చూడండి, వీలు కాలేదనుకో ఇంకొక 2 గంటలు అనుకో. ముందు మనుషులని నేను ఆచరించాలనేది ఆలోచన మన మనసులో ప్రవేశిస్తే దానికి రూపం కూడా అదే చూపిస్తుంది అమ్మ. నువ్వు దాని గురించి నువ్వు పెద్ద ఏమంటారు ఇట్లా హైబత్ తినాల్సినంత అవసరం లేదు. నేను ఆచరించాలి అని నువ్వు మనసులో అనుకో, జరిగిపోతూనే ఉంటుంది. నేను తెల్లారుదామని 5:30కు లేవాలని అనుకున్నాను అనుకో, అలారం పెట్టుకోకపోయినా నేను లేవగలుగుతాను. అది ఉన్నది.
మన ప్రజ్ఞ మన లోపల ఉన్నది, దాన్ని తట్టి లేపేదే మనం చేయాల్సిన పని. దాన్ని పురికొల్పాలి. కోసేపు నేను 5:30కి లేవాలి, 5:30కి లేవాలి, 5:30కి లేవాలని రాత్రి పడుకునేటప్పుడు 10 సార్లు అనుకో, 5:20కే నీకు మేలుకు వస్తుంది. అదైతే ప్రూఫ్ సార్. ఎవరికైనా సరే నేను చాలా సార్లు అనుకుంటా, అలారం పెడతాను అనుకుంటా, అలారం కూడా పెడతా ఒక్కోసారి, ఎందుకైనా మంచిది ఏదో అవుతుంది అని. దానికంటే ముందు నాకు మేలుకు వస్తుంది. లేదు, జనరల్ ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవడం. అప్పుడు అలారం లేకుండా కొద్దిగా లేచిపోయి మనకి అన్నిటికంటే మనల్ని బాగా భ్రష్టు పట్టించండి 2 ఐటమ్లు అక్కడ. ఉప్పు కారం. మీరు దీన్ని కనుక ఉప్పు కారం కనుక ఎంత లో లెవెల్ తీసుకెళ్ళగలిగితే మీరు అంత ఆనందంగా ఉంటారు. దాన్ని తగ్గించుకోవాలి. కారం నీకు శరీరంలో ఎటువంటి ప్రయోజనాన్ని కలిగించేది కాదు. ఎందుకంటే భూప్రపంచంలో కారం మనుషులు తప్ప ఎవరు తినరు, ఉప్పు కూడా మనుషులే తింటారు, ఏ జంతువు కూడా తినదు. అవన్నీ బతుకుతున్నాయి కదా, అవన్నీ జీవిస్తున్నాయి కదా. హాస్పిటల్ ఫారెస్ట్ లా అడవి లేదన్న హాస్పిటల్ ఉన్నారు సార్. ఏడ ఉండదు. ప్రకృతి నీకు సహకరించే, ప్రకృతి నుంచే నీకు అన్ని వస్తాయి. ఉప్పు తింటే ఖచ్చితంగా మీకు అందరికీ తెలిసి నేను సైన్స్ చెప్పేది ఏంది, రక్తం చిక్కగా అయిపోతుంది. రక్తం చిక్కగా అయితే లాస్ట్ రక్తం చిక్కగా అయితే ఏమవుతుంది, ముందు వచ్చే రోగం ఏంటంటే బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ వచ్చినాక నువ్వు ఊపుకుంటావా, దాని దగ్గర గోళీలు వేసుకోండి. మళ్ళీ అది రెండో విషయం. బ్లడ్ ప్రెషర్కి ఎవరైతే మందులు వాడతారో ఎన్ని రోజులు వాడినా నీ జీవితాంతం వాడాల్సిందే తప్ప నీ బ్లడ్ ప్రెషర్ అయితే నీ బాడీలోకి వెళ్ళిపోదు. ఎట్లా పోతుంది సార్? ఎట్లా పోయింది చెప్పండి, ఎట్లా పోయింది చెప్పండి, చెప్పండి అంటున్నా నేను. ఇప్పుడు నేను చెప్పింది అదే కదా. ఇప్పుడు నేను అదే చెప్పినాను. నువ్వు రోగానికి కారణం ఏంటిది? ఉప్పు అదే చెప్పి నేను ఉప్పు కాలేసిన బీపీ నాదే ఏం చేస్తుంది. ఇక అది వద్దనే పారిపోతుంది. అది ఉప్పు ఉంటేనే ఉండదు, బదులైనా ఉండదు. ఎవరైనా అండి మనకి రోగాలు గోళీలు వాడితే పోవు. ముందు మీరు అర్థం చేసుకోండి. అన్నిటికంటే సూక్ష్మమైన విషయం ఏంటంటే ఏ మెడిసిన్ వాడినా మీకు రోగాలు అయితే పోవు. రోగాలు పోగొట్టుకునే సాధన మీ దగ్గరనే ఉంది. మీరు ఏది దాన్ని చేయండి, దాని తగ్గటువంటి సాధన ఉంది. ఆ సాధన చేస్తే ఖచ్చితంగా పోతుంది. ఉపవాసంతో సగం రోగాలు పోతాయండి. మీరు వరుసగా 5 రోజులు ఏ ఆహారం తినకుండా ఉత్తే తేనె నిమ్మరసం దానికి ఉండండి ఒక 5 రోజులు. 6వ రోజు చూసుకోండి మీ శరీరం ఎట్లుంటుంది. ఏమో నేను చాలా సార్లు ఉన్నా. 5 రోజులు కంటిన్యూస్ నేను చాలా సార్లు ఉన్నా. మా సదాశివలో కూడా చాలా మందితో చేయించింది నేను. కావాలంటే వాళ్ళ అనుభవాలతో ఏ సార్ కూడా ఉన్నాడు. అడుగు ఉండడం లేడు, అడుగు ఆయన్ని. 5 రోజులు అంతే తేనె నిమ్మరసం. ఏం లేదు అసలు ఘన పదార్థాలు అనేది జోలికే లేదంటే. పాలు లేవు, పండ్లు లేవు, ఏం లేదు. వస్తే నీళ్ళు ఫస్ట్ 1 రోజు 2 రోజులు ఇమ్మీడియట్ గా అయితే కష్టమవుతుందని వాటర్ మిలాన్ కానీ అట్లాంటి ఏదైనా ఉంటే తర్బూజ ఉంటే తిన్నాను 1 రోజు 2 రోజులు. 3వ రోజు కంటిన్యూస్ వాటర్ నీళ్ళు. 5 రోజులు నేను ఆల్రెడీ ఇంతకుముందు నేను చాలా సార్లు ఉన్నబ్బా అంటుంటే నేను చాలా సార్లు 5 రోజులు ఎన్నో సార్లు ఇప్పుడేమంటారు అంటే నువ్వు ఇంత ఒకేసారి తగ్గుతున్నావు, అట్లా తగ్గుతాను. మీకు ఎవరైనా నేను చెప్పేది వినండి. ఎదుటి చెప్పింది మీరు ఏది పట్టించుకోవద్దు. నీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయా లేవాలి నీకు తప్ప ఇంకెవరికి తెలియవు. నువ్వు అలసిపోతుంటే నాకు ఎనర్జీ లెవెల్స్ పడిపోయినాయి అనుకుని 3వ సారి తిని 2 సార్లు తిన్నాక కూడా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంటే ఒకసారికి రాయి. అర్థమైందా? 3 సార్లు తింటే శక్తి రాదు. 2 సార్లకు తిని చూడు శక్తి పెరుగుతుంది. 2 సార్లు తిన్నాక కూడా ఇంకా శక్తి పెరుగుతుంది. అప్పుడు ఒకసారికి పోవు. మీరు ఎన్నిసార్లు తింటారు? 2 సార్లు. వీళ్ళ 18 నుంచి ఒకటేసారి ఇందాక 3 మోగు తిన్నాను. 18 నుంచి నేనేం తిన్నాను. నాకు అసలు గన్నం కూడా లేదు దాని మీద. మా ఇంట్లో లేదు ఫ్యాక్టరీ, ఏం చేయలేదు, రావట్లేదు.
నీళ్ళు తాగండి, గ్యాస్ ఏమి రాశారు. పొద్దున్న తిని మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం తింటే మీరు 7 గంటలకు తినొద్దు సార్ అంటున్నా. మధ్యాహ్నం మొత్తం బంద్ చేసి మధ్యాహ్నం కాదు, ఉదయం పూట ఏమైతుందంటే మీ లోపల అది ఇప్పుడు ఇల్లు ఎప్పుడు ఊపుతామండి మనం? పొద్దున్న లేచిన ఊపుతాం కదా. మనం పొద్దున్న లేచినాకనే కూడా మన శరీరం కూడా లోపల ఉన్నటువంటి మలీలలో అది ఊపుతుంటుంది. ఆ యంత్రం అప్పుడు పని చేస్తుంటుంది. ఆ యంత్రం దాన్ని పని ఆపితే నువ్వు తింటే ఆ యంత్రం ఆ పని ఆపేస్తుంది. సార్ నాకు 6 గంటలకు ఆకలి అవుతుంది సార్. నువ్వు పెట్టుకున్నావు, అది నాకు ఆకలి అవుతుంది నువ్వు పెట్టుకున్నావు. నువ్వు కొద్ది రోజులు దాని మీద పక్కకు పెట్టు, ధ్యానంలో దాన్ని వదిలిపెట్టు. 6:30కి తింటా సార్. అదే నేను తినొద్దానే, నేను ఏమంటలేను. నువ్వు పొద్దున ఎందుకు తింటున్నావు 6:30 చెప్పు. అంటే ఉద్యోగం పోవాలి కాబట్టి అప్పుడు అంటే కారణం ఏంది? ఈడ నీ ఆకలి కాదు, డ్యూటీకి పోవాలి, ఆడికి పోతే దొరకదు కాబట్టి తినేకపోతే ఒక పని అయిపోతుంది అని తింటారు. అవునవును. అది నీది ఆకలి కాదు, అది కట్టుకొని పోవాలి. కానీ ఆ టైం కూడా నాకు రోజు ఆకలి అవుతుంటుంది సార్. అయిందా అవునా? నువ్వు అలవాటు చేసిన ఏం చెప్తుంది? అది అలవాటు చేసిన 6:30 తెలియదు అలవాటు చేసిన ఏం చెప్తుంది? అది ఆకలి అవుతుంది. అది నువ్వు నీ గమనం నుంచి దాన్ని పక్కకు పెట్టేయాలి. నీ సాధన నుంచి పరిపక్వతగా వచ్చి దాన్ని అధిగమించే స్థితికి నువ్వు ఎదగాల, మానసికంగా ఎదగాల. శరీరం ఎప్పుడు కావాలనే కోరుతుంది, ప్రతిదీ కావాలంటది. అది ఏది వద్దంటది? నీ ప్రజ్ఞతో దాన్ని దూరం పెట్టే స్థితిని మనం నేర్చుకోవాలి. మనసు కావాలంటే శరీరం కాదు, మనసు. మనసే ఏదైనా మనసే కావాలనుకున్నా వద్దనుకున్నా దాన్ని నిరోధించేది అదే, ఆస్వాదించేది కూడా అది. నరసింహరావు పొద్దున బంద్ అయ్యి భోజనం తింటా 3 పూటలు తింటా సార్. సార్ ఇప్పుడు 2 పూటలు తినమంటే 3 పూటలకు వెళ్ళి 2 పూటలకు రావాలి. రాను ఏంటంటే 2 పూటలతోటి కూడా సబ్స్టెంట్ వస్తుందంటే 1 పూటకు రా. అప్పుడు నువ్వు మ్యాన్ ఆఫ్ సక్సెస్ కంప్లీట్ అవుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే మధ్యాహ్నం తినకపోతే కొద్దిగా ఎనర్జీ డౌన్ అవుతుంది. పని చేయడం నేను ట్రై చేసిన మంత్రాలు చెప్తాడు. చింతపాయ ఉప్పు తినవద్దు, కారం తినవద్దు, మధ్యాహ్నం తినకపోతే కొద్దిగా ఎనర్జీ తక్కువ ఉన్నట్టు అంటే నా శరీరానికి పని చేయదు. మనకు కష్టం చేయదు. ఎట్లా వస్తుంది భార్య పేరు ఎట్లా ఇవన్నీ అబ్బాయి దాటినాక అప్పుడు నాన్న ఒకటే పడిపోతాడంటే అదే 43 నుంచి నేను పాటించాను సార్. ఇవన్నీ 43 ఏడు నుంచి నేను ఇవన్నీ పాటించాను. ఇప్పుడు ఏమన్నాడు, పిల్లలు తినొచ్చు, మనం తినొచ్చు, పిల్లలు తినొచ్చు. ఇంత అవసరం లేదు. 10 టైమ్స్ చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు నేను పొద్దున్నాక తింటాను. అమ్మ పొద్దున్నాకనే అవుతానే ఉంటా. నాకు నేను చేస్తా తింటా అని ట్రై చేస్తున్నా. యోగా చేస్తే వాళ్ళు తింటావు. ఒక్కొక్కడికి తినండి పని చేయలేడు, పని చేయడు, పిల్లలు అదెట్లా భార్య పిల్లలు బాధ అంటే పొద్దున్న తినాలి, పని చేయాలి. అదంతా నీ మనసు చెప్తుంది గిరి. ఇగో గిరి సార్ నాకు నెల కింద చెప్పిండు 2 సార్లు అదే ఫాలో అవుతుంది. ముందడికంటే ఎనర్జీ కొండా, ముందడికంటే ఎనర్జీ కొండి. ఇప్పుడు నాదైతే నాకు తెలుస్తుంది కదా మేడం గారు, వాటర్ ఫాల్ 2 సార్లు చెప్పు. ఇప్పుడు నడుస్తుంది మీకు, కానీ మాకు పొద్దున్నే పని చేయకుండా నడవది. భార్య పిల్లలు రాదలేదు. మీరేం పని చేసేది? ఇప్పుడా మీరు ఇంతకు ముందు ఏం పని చేస్తుంది? చిన్నది అనిపిస్తున్నాడు. నేను చెప్తా, చెప్పని చెప్పండి. చెప్పు గిరి. ఏం లేదు, ఉన్నది నటి చెప్పాలి సార్. చెప్పు. దేనికైనా మన మనసు మూలమండి. మన మనసుని ఎప్పుడైతే నియంత్రణ చేస్తామో ప్రతిదీ సాధ్యమే. నిజమే. నేను చేయకుండా చెప్పట్లేదు. నేను ఎప్పుడు 43 ఏవో ధర చేసారు. అప్పుడు మీరు పిల్లలు పెద్ద అయ్యారు. మీకు ఏదో పిల్లలు పెద్దగా అయ్యారు. అప్పటికి 43 ఏళ్ళకి పిల్లలు పెద్దగా 20 ఏళ్ళకి మీరు అయిపోయాయి. నాకు 31 ఏళ్ళకి పెళ్లి అయింది. 33 ఏళ్ళకి మా అబ్బాయి 30 ఏళ్ళ పెళ్ళాడు నా కొడుకు. గిరి నువ్వేమనుకుంటున్నావు అంటే అది డిసైడ్ అయిపోయింది నీ మనసు. నేను పని చేయను. నువ్వేమో అర్థమై నువ్వు ఉన్న కడికేమో కరెక్ట్ అంటున్నావు. ఇంకా మిగతా రాంగ్ అంటున్నావు. కానీ అన్ని కరెక్టే. మనం అక్కడ ఆ స్టేజ్ లో ఆగినాం అంతే. చేయగలుగుతావు మనసు అట్లా
నేను ఆ, సరే, సరే, ఆ. నా జాగ్రత్త ఇంకో వేరే నాన్న పుడతారు పనికి పోవాలి నా పిల్లల్ని సాదుకోవాలి నా పిల్లల్ని సాదాలి ఇప్పుడు నీ కోసమే ఆలోచించు, వేరే సాధ వాళ్ళ కోసం ఆలోచించకు, నీ కోసమే ఆలోచించు ఇప్పుడు. నేను నా పిల్లపిల్లని రాలేదు కదా మరి. ఇప్పుడు నాన్న అనేది అరే మరి 43 ఏళ్ళప్పుడు ఈ పెద్దగా ఏమయ్యేది అది నేను ఏమంటున్నా నాకు అప్పటిదాకా తెలియదు, అంతకంటే ముందే నాకు తెలుసుంటే నేను అదే దారిలో ఉన్నాను. ఇప్పుడు ఈ శరీరం ఎలాంటిదంటే నువ్వు ఎప్పుడు అలవాటు చేస్తే అట్లే. అది మెయిన్ అది మన అలవాటుని బట్టి. ఏదైనా ఏదైనా తినొద్దు అంటే ఆకలే కాదు, నువ్వు పీడి చేసినావు అది ఇక ఈ గుంజుకుంటుంది లోపలికి. అంటే నాకు గిరి జీవితం తెలుసు, ఆయన అద్భుతమైన మనిషి సార్, అద్భుతం. ఆయన జీవితం ఎన్ని వచ్చినాయో ఎట్లా ఎదుర్కొన్నా నాకు తెలుసు, మా సార్ ఫ్రెండ్ ఆయన. నేను ఏమంటున్నా ఇదిగో గిరి. ప్రతి మనిషి భిన్నమైన వ్యక్తి తల్లి. సార్, అవును సార్, నేను అంటే ప్రత్యేకంగా ఎవ్వరు ఒకరితో పోల్చుకోలేదు, ఎవ్వరు కావాలి అనిక్యూ అది అదే అంటే ఉన్న సిచ్యువేషన్ యాంటిక్విటీ అన్నమాట. అది దాంతో భిన్నమైనది ఇంకోటి భూమి మీద ఇంకోటి లేనే లేదు. లేదు అంతే సార్, అదే అంటే దాంట్లో నీకు చూసినా. నువ్వే ఇక నీ సాటి ఏది లేదు భూమి మీద. సాధించాలని ఏదైనా నీ వల్లనే సాధ్యమైంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డిఫరెంట్. నిజంగా ఒక అంటే నేను పొద్దున ఒక్కో రోజు నేను 6 గంటలకి లేచి ఇంట్లో పండ్ల పుల్ల నోట్లు వేసుకొని నేను సైడ్కి వెళ్ళిపోయాడు. అది పండ్ల పుల్ల నోట్లు వేసుకొని పోయేది. ఇక ఎప్పుడు వస్తుందో ఎప్పుడు నాకే తెలియదు అసలు. ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, అర్ధరాత్రి కూడా నేను తిరుగుతూనే ఉండేది. నా పనే ముఖ్యం నాకు. ఆ తిండి ఒక్కోసారి అయితే ఒక్కో ఏడో పోయి ఇంత ఛాయ్ తాగి కూడా ఉండేది. లేకపోతే ఒక్కోసారి మరీ కొన్ని ఎంత అవుతుందని 2 అరటి పండ్లు చిన్న బిస్కెట్ ప్యాకెట్ వేసుకొని పోయాను నా బ్యాగ్లో. ఎక్కడికైనా పోతే ఆ బిస్కెట్లు తిని ఆ చిన్న 2 చిన్న అరటి పండ్లు ఉండేది పసుపు వచ్చి, మీరు చూసి ఉంటారు. నేను బయట నాకు తినటం అలవాటు లేదు అసలు. బయట నేను 99% ఫుడ్ బయట అవాయిడ్ చేస్తాను. మీకు ఎంత ఇష్టం ఉంటే అన్ని రెండు తీసుకో. మీ ఇష్టం లేదు, మీకు ఎన్ని తినాలనుకుంటే అన్ని తినొచ్చు. కమ్మి నీయేయా ఆ రెండింటి మీద ఉంది సార్ మీ పేరు. ఏ రాశి ఉంది? నేను ఒకటే తీసుకోవాలని నియం పెట్టుకొని తీసుకుంటే ఏమొచ్చింది చూడు. చూడు అంతా అని నేను తప్పు నేను తీస్తే దాంట్లో 2 ఉన్నాయి. అది ఎవరికి ఎంత ప్రాప్తం కాను అంతే, నువ్వు ఎంత తిరిగానా అది అంతే. ఇక కానీ నీ అలవాట్లు ఫుడ్ హ్యాబిట్స్. ఓకే సార్కు మనం ఏదైనా మనం ఏదైనా కష్టం అనుకుంటామో అది కష్టమే. ఇది కష్టం కాదని ఎప్పుడైతే అనుకుంటావో అది కష్టం కానే కాదు. ఇంకా ఎప్పుడైనా విన్నామంటే అభ్యాసం ఏదైనా సార్ మన మనసు మీద ఆధారపడి ఉంటుంది. కష్టము ఆనందం కేవలం మనం అనుభవించే అనుభూతి తప్ప బయట ప్రపంచంలో లేదండి. కష్టం నువ్వే అనుకుంటావు, అట్లా ఆనందం ఉందని నువ్వే అనుకుంటావు. ఇదే దానికి రూపం లేదు. ఇది చెప్తుంది, దానికి రూపం అనేది లేనే లేదు. ఏదైనా నువ్వు అనుభవించడం మనం సాధన చేస్తే మనకు మంచిగా మనసు అనిపించినా చెడుగా ప్రజ్ఞ అనిపించినా ఎప్పుడైతే పెరుగుతుందో అండి, మనసు ప్రజ్ఞ ఎప్పుడైతే పెరుగుతుందో ఇవన్నీ కూడా క్షణికాలు అన్నమాట. ఇవన్నీ కూర్చొని ఏం చేస్తారు ఇంత జల్దీ పోయి దూరం ఈజీ వదిలిపెట్టేయచ్చు మనం. తోడు ఏం తెలియదు అమ్మ. ఆడపోతే ఏంటంటే నిరంతరం అనుక్షణం పొడుస్తూనే ఉంటది అది. దీన్ని ఎప్పుడు ఏం వదిలిపెట్టదు అది. నేను రాస్తూనే ఉంటది అది. ఏదైనా గిన్నె రాకపోతే అది శుభ్రంగా ఉంటుందా? మన కష్టాలు కూడా మన రాకడానికి దీనికి కారణం ఏంటంటే మనం ప్రజ్ఞను పెంచడానికి కష్టాలు వస్తాయి. దాన్ని ఫేస్ చేయాలి, ఎదుర్కోవాలి. అంటే ఇది మీకు ఆటోమేటిక్ వస్తుందండి అది. నేను మీకు అందరికి చెప్పాలి అవకాశం ఇచ్చినప్పుడు. మీటింగ్ పోయినప్పుడు మంత్లీ ఛార్జింగ్ అయిపోయింది. మళ్ళీ 1 month మంత్లీ ఒక్క విజిట్ కాదు. 15 days ఒకసారి అయితే కానీ మంత్లీ అయితే 25 ఏంటంటే అటు పొద్దున్న ఓడిసినట్టు రాత్రి వరకు తినడానికి టైం దొరుకుతుంది. ఒక్కొక్క రోజు వారంలో 2-3 సార్లు ఏం కాదు కదా. 25 కదా మా బాబుకి. టైం దొరుకుతలేదు వండుకోవడానికి. నాకు అట్లా నీళ్ళు తాగుకుంటుంటుంది ఒక్కొక్క బాబు. కెనడా రోజు నైట్ తింటాడు కదా, చాలు 1 పూట.
యోగి అయిపోయింది ఇంకేందమ్మా ఏం నేర్పకుంటే కొడుకు యోగి అయిపోయి చెప్తుంటే ఇంకేంటి ఏం కావాలి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి గోల్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి దాని వాళ్ళ టైం సరిపోదు వర్క్ ఫ్రమ్ హోమ్ అని మనం అనుకుంటాం కానీ తలకాయ అంతా అలానే ఉంటది కొంచెం మంచి అది కానంత నీకు ఆకలి అనిపించేది అసలు వీళ్ళు ఏం చేస్తారు డికాషన్ కాఫీ ఇవి అవి తాగి టైం పాస్ చేస్తుంటారు. నాకేమో అయ్యో వదలుతుంది ఎవరు ఇవాళ అట్టుకుని నువ్వు తీసుకొచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఒక్కసారి నరసింహరావు ఒక్కసారి సపోర్ట్ కొట్టండి. ఈయన పర్మిషన్ ఇవ్వకుండా ఏం అట్టుకులు తెచ్చిన అదండి ఈయన అట్టుకులు కొనుక్క రాకపోతే మీరిద్దరి ప్రజ్ఞ ఇద్దరికి సపోర్ట్ మరి పంచిన మా చిన్న ఆమెకు కూడా ఒకసారి సపోర్ట్ కొట్టండి. ఇదంతా సేవ ఇక తిన్నోళ్ళకి అందరికి తిన్నోళ్ళందరూ మర్చిపోవాలి రుణం తీర్చుకోరు మళ్ళీ తిని మర్చిపోవద్దండి రుణం తీర్చుకోవాలి. అది వస్తాం సార్ మళ్ళీ రేపు వస్తారుగా మీరు మళ్ళా అది ఆపుతాదమ్మా లోపల ఉన్న మిషన్ నన్ను ఊపిస్తారా అనే నొప్పుతుంటది. ఇవాళ పొద్దున కూడా నరసింహరావు చెప్పిన ఇవాళ 2 దావతులు ఉన్నాయి 2 దావతులు ఇవన్నీ తీరిపోయేసరికి ఏ టైం అవుతుందో ఊసుకుంటుందో ఉండదు.